యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అతి కష్టం మీద పెదాలు బెగబట్టి నవ్వు ఆపుకుంటుంది సిరిచందన. పదే పదే రవితేజ గుర్తుకొస్తున్నాడు. మొదటి చూపులోనే ఆమెకి అతడు నచ్చాడు. అతని మొహంలోని ఆ గాంభీర్యత చూడగానే నాలుక బయటపెట్టి వెక్కిరించి కవ్వించాలనిపించింది. ఆ కోరికకు పరాకాష్టే ఫోన్ చేసి అబద్ధం చెప్పడం. రవితేజ ఏం చేస్తాడు? హోటల్కి వెళతాడా, లేక ఆ విషయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుంటాడా? ఈ రెండూ కాకుండా తన మీద నమ్మకం. అవును, నమ్మకం ఎలా కలుగుతుంది? అంతకుముందు అతనికి తనకు అస్సలు పరిచయం లేదు. పెళ్లి చూపుల్లోనే కదా చూసుకోవడం. తన స్వభావం ప్రవర్తన అతనికి తెలియదు. డైరెక్ట్గా ఆ విషయం అడుగుతాడు, లేదా హోటల్కి వెళతాడు. ఒకవేళ హోటల్కి వెళితే నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ ఫోన్ రింగ్ అయింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల పరిచయమైన గొంతు. నేను రవితేజ తండ్రి సత్యనారాయణను. ఆయన మాటల్లో తడబాటు స్పష్టంగా తెలుస్తోంది. నమస్కారం అండి, నేను సిరిచందనని. ఆమె ఇంకేదో చెప్పబోయింది. పూర్తిగా వినకుండానే మాట్లాడాడు. రవి హోటల్ పై అంతస్తు నుంచి కిందికి పడిపోయాడు. హాస్పిటల్లో చేర్పించారు. గబగబా హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. రాన్పడిన సిరిచందన తేరుకుని ఏదో అడిగే లోపల క్లిక్ మని ఫోన్ పెట్టేసిన చప్పుడయింది. వర్మ ఫోన్ ఎత్తి హలో హలో అన్నాడు. నేను మహర్షిని మాట్లాడుతున్నాను. వర్మ చెయ్యి ఫోన్ చుట్టూ బిగుసుకుంది. నిన్నటి నుంచి నీ కోసం చూస్తున్నాను. ఎక్కడున్నావు నువ్వు? హోటల్కి ఫోన్ చేస్తే 2 రోజుల క్రితమే ఖాళీ చేశావన్నారు. అలా రాత్రికి రాత్రి ఖాళీ చేయవలసిన అవసరం ఏమొచ్చిందా అని కంగారు పడ్డాను. పోలీసులకు ఆచూకీ దొరికిందా? అటువంటిదేమీ లేదు వర్మ. మరి నేను ఇంకో హత్య చేశాను వర్మ. నిశ్శబ్దాన్ని చీలుస్తూ మహర్షి కంఠం నెమ్మదిగా వినిపించింది. వర్మ ఉలిక్కిపడ్డాడు. వాట్ అరిచాడు. అతని కంఠం కీచుగా ధ్వనించింది. ఎవరిని? శ్రీవాణి ప్రియుణ్ణి. మై గాడ్, వాడు నీకెక్కడ కనపడ్డాడు? నేనున్న హోటల్కే వచ్చాడు. చూడగానే ఆవేశం ఆపుకోలేకపోయాను. పైనుంచి తోసేశాను. అతని మాటలు కట్ చేస్తూ పేపర్లో చదివాను. ఎవరో పోలీస్ ఆఫీసర్ స్మగ్లర్లు తోసేస్తే పడిపోయాడని వ్రాశారు. ఆసుపత్రిలో ఉన్నాడట. నువ్వేనన్నమాట. అతడు నిన్ను చూశాడా? లేదు. అంతవరకు మంచిదే. పోతే నేను కాలేజీకి వెళ్ళాను. 2 రోజులు వెతికినా సిరిచందన అడ్రస్ దొరకలేదు. వర్మ చెప్పు. ఏమిటి మహర్షి? సంశయం ఏమిటి చెప్పు. నా మీద నీకు అసహ్యం కలగటం లేదా? వర్మ మాట్లాడలేదు. చెప్పు వర్మ. నీ మౌనం నన్ను రంపంలా కోసేస్తుంది. శ్రీవాణి డైరీ చదివావా? తన ప్రశ్నకు ఆ తిరుగు ప్రశ్నకు సంబంధం ఏమిటో అర్థం కాక చదివాను అన్నాడు. ఆ డైరీ చదివిన తరువాత నువ్వు ఏం చేసినా నీ మీద కోపం కానీ అసహ్యం కానీ కలగదు. నాకే కాదు, ఎవ్వరికీ కలగదు. థ్యాంక్స్. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. హోటల్కి పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నా రూపురేఖలు వాళ్ళు చెప్పొచ్చు. మరి కొంతకాలం చూసి సరెండర్ అయిపోతాను. నేను నా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను మహర్షి. నువ్వెక్కడున్నావో చెప్పు, వచ్చి కలుసుకుంటాను. ఈరోజు వద్దు, నేను ఢిల్లీ వెళ్తున్నాను. సిరి క్లాస్మేట్ ఒక అమ్మాయి అక్కడుంది. తనకి సిరి అడ్రస్ తెలుసునేమో, కనుక్కుని వస్తాను. ఈ పరిస్థితుల్లో నువ్వు అలా బయట తిరగటం క్షేమం కాదేమో మహర్షి. చెప్పానుగా, ఏ అపాయము నన్ను భయపెట్టదని. సరే, నీ ఇష్టం. నేను ఇక్కడ ప్రయత్నిస్తాను అన్నాడు వర్మ. నాకొక కోరిక కలుగుతుంది. ఆసుపత్రికి వెళ్ళి ఆ రవితేజ చచ్చిపోయే లోపులో చెప్పాలని ఉంది, నిన్ను తోసింది మహర్షి అని. వద్దొద్దు. అయినా ఎందుకు? నీకు తెలియదు మహర్షి. నీ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు అతడిని నేను, లాయర్ గారు కలిసి ఎంతో బ్రతిమాలాం. డిఫెన్స్ తరపున సాక్షిగా ఒక్కసారి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పమన్నాం. అప్పుడు అతను చెప్పిన సమాధానం, చూపించిన నిర్లక్ష్యం ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. అతనికి తెలియాలి, అతడి వల్ల నువ్వు ఊరికంబం ఎక్కుతూ ఎలాంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నావు. మరణానికి దగ్గరవుతున్న అతనికి తెలియాలి. వద్దు వర్మ, అంత రాక్షసత్వం వద్దు. నేనంటే ఏదో ఆవేశంలో చేసేశాను. ఊరికే అన్నానులే. మరి నేను ఉంటాను. సరిగ్గా 4 రోజుల తర్వాత ఊరి చివర అంబేద్కర్ కాలనీలో ఉన్న హింద్ హోటల్కి సాయంత్రం 4ంటికి రా. ఎదురు చూస్తూ ఉంటాను. మంచిది. మహర్షి ఫోన్ పెట్టేశాడు.
ఆ సాయంత్రమే అతను ఢిల్లీ బయలుదేరాడు. పొద్దున్న 5ంటికి పోలీస్ కమిషనర్ అశ్వత్థామ బెడ్రూమ్లో అలారం మ్రోగింది. నిద్రలోంచి మెలకువలోకి వస్తూ దాన్ని ఆపి బయటకొచ్చాడు. ఆయన్ని చూడగానే ఇన్స్పెక్టర్ లేచి సెల్యూట్ చేశాడు. అశ్వత్థామ చాలా సిస్టమేటిక్ పోలీస్ ఆఫీసర్. రవితేజకి సీరియస్ అయితే ఆ విషయం వెంటనే తనకు తెలుపమని, లేకపోతే పొద్దున్నే 5ంటికి ఇంటికొచ్చి రిపోర్ట్స్ చేయమని ఇన్స్పెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. రవికి స్పృహ రాలేదు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. అశ్వత్థామ బ్రుకుటి ముడివడింది. అరగంటలో ఆసుపత్రికి బయలుదేరాడు. ఆ గది నిశ్శబ్దంగా ఉంది. బాటిల్లోంచి సన్నని ట్యూబ్ ద్వారా తేజ మోచేతి పైభాగంలోకి గ్లూకోజ్ ప్రవహిస్తూ ఉంది. అధునాతనమైన గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ వార్డులో బెడ్ మీద పడుకొని ఉన్నాడు రవితేజ. అతనికి దూరంగా అతని తండ్రి కూర్చొని ఉన్నాడు. రాత్రి 11 ప్రాంతంలో తేజాని కమిషనర్ స్వయంగా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించడంతో అప్పటికప్పుడు ఆపరేషన్ జరిగింది. తేజాకి ఇంకా స్పృహ రాలేదు. తల మీద దెబ్బ బలమైంది కాదు, స్పృహ రావటానికి ఇంకొద్దిసేపు పడుతుంది అని డాక్టర్ చెప్పడంతో కమిషనర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. 2 కానిస్టేబుల్స్ను అక్కడే ఉంచి తెల్లవారుజామునే వస్తానని చెప్పి వెళ్ళాడు. సత్యనారాయణ మాత్రం చాలా హడావుడి పడుతున్నాడు. తనతో కలిసి డిన్నర్ చేసి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన కొడుకు ఆ విధమైన రక్తసిక్తమైన శరీరంతో హాస్పిటల్లో పడి ఉండటం ఆయన్ని అతలాకుతలం చేసింది. నిశ్శబ్దంగానే తెల్లవారింది. ప్రొద్దున 6ంటికి సిరిచందనని తీసుకుని విష్ణువర్ధన్ రావు వచ్చాడు. వారిని చూడగానే అంతసేపు ఉగ్గబట్టిన దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చి సత్యనారాయణ తన వయసు కూడా మర్చిపోయి ఆయన చేతులు పట్టుకుని బావురుమంటూ ఏడ్చాడు. తలకి పూర్తిగా బ్యాండేజీ చుట్టబడిన రవితేజను చూడగానే సిరిచందనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడి నుదుటి మీద చెయ్యి వేసి నెమరాలన్న కోరికను బలవంతంగా తనలో తనే అణుచుకుంది. నేను డాక్టర్తో మాట్లాడి వచ్చాను, ప్రమాదం ఏమీ లేదట, తలకి మాత్రం చిన్న గాయం అయిందన్నారు డాక్టర్ అని ఓదార్చాడు విష్ణువర్ధన్ రావు. కొంచెం సేపటికి సత్యనారాయణ కొద్దిగా స్థిమితపడ్డారు. సిరిచందనకైతే మనసులో లేదు. తనతో పెళ్లి నిశ్చయమైన తరువాతనే ఈ దురదృష్టకరమైన సంగతి జరిగిందేమోనని అందరూ అనుకుంటారని ఆమె భయపడుతోంది. ఎవరు ఏమనుకున్నా రవితేజ మాత్రం అలా అనుకోడు. తనకు తనే నచ్చ చెప్పుకుంది. ఇంతలో కమిషనర్ డాక్టర్తో కలిసి అక్కడికొచ్చారు. డాక్టర్ తేజాని పరీక్షిస్తూ ఇంకా స్పృహ రాలేదా అని అడిగాడు. లేదు డాక్టర్, రాత్రి నుంచి కోమాలోనే ఉన్నాడు అంది నర్సు. డాక్టర్ మరో 2 ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఆతృతగా ఎదురు చూస్తున్న వారి వైపు తిరిగి, మరేం భయపడకండి, కాసేపటికి స్పృహ వస్తుంది, కానీ ఎక్కువ మాట్లాడించకండి, నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన మాటలకి అక్కడి వారికి ధైర్యం వచ్చింది. కమిషనర్ గారి కోసం కుర్చీ లాగింది సిరి. ఆయన కూర్చుంటూ ఆమెను చూసి, నిన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుందే అని సాలోచనగా అన్నాడు. మొన్న తేజాతో స్కూటర్ పార్క్ దగ్గర గొడవ పడుతూ అని స్పష్టంగా చెప్పింది. ఆయన మరింత కన్ఫ్యూజ్ అయ్యి, మరి తేజ అన్నాడు. మా ఫాదరు వాళ్ళ ఫాదరు చిన్ననాటి స్నేహితులట కమిషనర్ గారు, నిన్ననే తెలిసింది అంది. ఆయనకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ మరి ఆ విషయం ఆ పరిస్థితుల్లో ఎక్కువ చర్చించడం ఇష్టం లేనట్లుగా, ఓహో అలాగా అన్నాడు. ఇంతలో తేజ కనురెప్పలు కొద్దిగా కదులుతున్నట్లు అక్కడి వారు గమనించారు. ఆతృతగా బెడ్ చుట్టూ చేరారు. తేజ కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కానీ ఆ చూపుల్లో వెలుగు లేదు. నిర్జీవంగా అలాగే పైకి చూస్తున్నాడు. పక్కనే కూర్చున్న తండ్రిని కూడా చూడలేదు. అందరి మొహాల్లోనూ టెన్షన్. ఎంతసేపటికి తేజ తమ వైపు చూడకపోవడంతో అతని తండ్రికి అనుమానం వేసింది. రవి అని పిలిచాడు. తేజ కనీసం ఊ అనైనా అనలేదు. విష్ణువర్ధన్ రావు అతని చేతి మీద చెయ్యి వేస్తూ రవి రవి అని ఆతృతగా పిలిచాడు. ఎక్కడో నూతిలో నుంచి వినబడుతున్నట్లు ఊ అన్న శబ్దం వినపడింది. బాబు రవి, నేను డాడీని, తేజాని దాదాపు కుదుపుతున్నట్లుగా అన్నారు సత్యనారాయణ గారు. ఈ లోపులో నర్సు కల్పించుకుంటూ, అతన్ని డిస్టర్బ్ చేయకండి అంది. డాడీ నువ్వా? ఎక్కడున్నావు డాడీ అంటూ చేతులతో తడమసాగాడు రవి. సిరిచందన దిగ్భ్రాంతురాలై చూస్తూ ఉండిపోయింది.
నీ పక్కనే ఉన్నాను బాబు, ఇదిగో ఇక్కడ అంటూ తేజ చేతులు పట్టి ఊపాడు. తేజ చూపుల్లో ఏమాత్రం తేడా లేదు. అలాగే పైకి చూస్తున్నాడు. నాకేమీ కనిపించటం లేదు డాడీ, అంత చీకటిగా ఉంది డాడీ. అతని మాటల్లోని వ్యధ అక్కడి వాళ్ల గుండెల్లోకి బాణాల్లా దూసుకుపోతోంది. ఇటు చూడు బాబు, నేను ఎక్కడున్నాను, ఇదిగో మీ మామయ్య, సిరి కూడా ఇక్కడే ఉంది అంటూ దాదాపు తేజ భుజాలు పట్టి తన వైపు హిస్టీరిక్గా తిప్పుకున్నారు సత్యనారాయణ గారు. తేజ వారి వైపే చూస్తున్నాడు. కానీ ఆ చూపుల్లో జీవం లేదు. గుడ్డివాడి చూపులా ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉంది. చేతులతో తడుముతున్నట్లు, డాడీ నాకెవ్వరూ కనిపించటం లేదు డాడీ, అంత చీకటిగా ఉంది, నాకేమైంది, నా కళ్ళు పోయాయా? అతని స్వరం రాను ఆర్ద్రమవుతోంది. అతని కళ్ళల్లోంచి నీరు ధారాపాతంగా చెంపల మీదికి ప్రవహిస్తోంది. చిన్న పిల్లాడిలా. జ్వరం వస్తే పిల్లాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. తేజ మాటలు విన్న సిరి అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి వేగంగా పరిగెత్తింది. నర్సు మొహంలో కూడా ఆందోళన కనిపిస్తోంది. సిరి డాక్టర్తో తిరిగి వచ్చేసరికి సత్యనారాయణ గారు కొడుకు తలని దాదాపు పొదవి పట్టుకొని ఏడుస్తున్నారు. డాక్టర్ ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తొలగించవలసి వచ్చింది. తేజ కనురెప్పలు చూపుడు వేలుతో కిందికి నొక్కి పరీక్షించి, ఆర్ యు ఆల్ రైట్ అని అడిగాడు. నో సార్, నో ఇట్స్ వెరీ సింపుల్ అంటూ విష్ణువర్ధన్ రావు వైపు తిరిగి, తలకి బాగా దెబ్బ తగలటం వల్ల ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు పేషెంట్, అందుకే ఏమీ కనిపించటం లేదంటున్నాడు. కాసేపు ఆగితే అంతా మామూలైపోతుంది, వీలైతే స్కానింగ్ కూడా ఒకసారి చేయించటం బెటర్ అంటూ నర్సు వైపు తిరిగి, నర్స్ తేజకి స్కానింగ్ ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. నర్స్ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత ఆ గదిలో స్ట్రెచ్చర్ ప్రవేశించింది. తేజాని దాని మీద పడుకోబెట్టారు. సిరిచందన ఈ ప్రపంచంలోనే లేనట్లు జరుగుతున్న సంఘటనల్ని అయోమయంగా చూస్తోంది. ఆమె మనసులో ఒక అగ్నిపర్వతం లావాని ఎగజిమ్ముతుంది. దానికి కారణం ఆమెకొక్కదానికే తెలుసు. 20 నిమిషాల తర్వాత మళ్లీ తేజాని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. తేజ కుడి చేతిని పట్టుకొని కమిషనర్ అన్నయ్యంగా, తేజ ఏమైనా కనపడుతుందా అని అడిగాడు. ఆ గొంతును గుర్తుపట్టి, లేదు సార్, ఏమీ కనిపించటం లేదు అన్నాడు తేజ. రిపోర్ట్ కోసం కమిషనర్ స్వయంగా వెళ్ళబోయాడు. అంతలోనే నర్సు వచ్చి, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పింది. మగవాళ్ళు ముగ్గురు వడివడిగా డాక్టర్ గారి దగ్గరకు వెళ్లారు. సిరిచందన ఒక్కతే రవితేజ పక్కన ఉండిపోయింది. అతన్ని చూస్తూ ఉంటే ఆమెలో దుఃఖం కట్టలు తెగి ప్రవహించడం మొదలయ్యింది. ఆ చప్పుడికి తేజ కదులుతూ, ఎవరది అన్నాడు. నేను సిరిచందనని అంది. అతను చెయ్యి గాలిలోకి ఊపాడు. ఆమె దాన్ని పట్టుకొని మొహానికి గట్టిగా హత్తుకుంది. ఆ తరువాత తను సరదా కోసం ఆడిన నాటకం గురించి చెప్పసాగింది. చుట్టూ గ్లాసెస్తో ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎయిర్ కండిషన్డ్ గది. డాక్టర్ పార్థసారథి రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఉన్నాడు. అతను ఆ హాస్పిటల్ తాలూకు సూపరింటెండెంట్ కూడా. అతను రవితేజ స్కానింగ్ రిపోర్టు చూస్తూ ఉంటే ఎదురుగా కూర్చొని ఉన్న ముగ్గురులోనూ ఉద్వేగం. మరో నిమిషం పాటు రిపోర్టు పరిశీలించి దాన్ని బల్ల మీద పెడుతూ గాఢంగా నిట్టూర్చాడు డాక్టర్ పార్థసారథి. ఏమైంది అని అడిగాడు కమిషనర్. ఐఎమ్ సారీ డాక్టర్, ఎనీథింగ్ సీరియస్? సత్యనారాయణ గారు దాదాపు కుర్చీలోంచి లేస్తూ అడిగారు. డాక్టర్ పార్థసారథి కంఠం స్పష్టంగా నిరాశాజనకంగా పలికింది. ఎస్, అతను జీవితంలో మరిక చూడలేడు. ఎదురుగా ఉన్న ముగ్గురి మీద ఒక్కసారిగా పిడుగుపడ్డట్లయింది. ముందుగా తేరుకున్నది కమిషనర్. ఏమి డాక్టర్ మీరంటున్నది అన్నాడు. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆ నిజాన్ని నమ్మలేనట్లు అతని స్వరం సన్నగా కంపించింది. అవును, అతను తేజ మళ్ళీ జీవితంలో చూడలేడు అన్నాడు డాక్టర్. ఆ గదిలో మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న విష్ణువర్ధన్ రావు, అసలేమైంది డాక్టర్ అన్నాడు. అతడు పైనుంచి తల ముడుచుకొని పడటం వల్ల వెనుక భాగంలో చిన్న మెదడుకి, దాని కింద ఉండే ఆప్టికల్ లూప్స్కి బలమైన దెబ్బ తగిలింది. ఆప్టికల్ లూప్స్ నుంచి బ్లడ్ సర్క్యులేట్ చేసే నరాలు చిట్లి అక్కడ రక్తం గడ్డకట్టుకుపోయింది. అందుకే అతను చూడలేకపోతున్నాడు చెప్పటం ఆపాడు డాక్టర్. ఆపరేషన్ చేసి మళ్ళీ సరిచేయటానికి వీల్లేదా అడిగాడు కమిషనర్. యు మీన్ బ్రెయిన్ ఆపరేషన్? అవును, చెయ్యొచ్చు అన్నాడు డాక్టర్. వింటున్న ముగ్గురు మొహాల్లోకి వెలుగొచ్చింది. దానివల్ల అతనికి చూపొస్తుందా డాక్టర్ అడిగాడు విష్ణువర్ధన్ రావు. చెప్పలేం, 100% మాత్రమే గ్యారంటీ ఇవ్వగలం అని ఆగి నెమ్మదిగా చివరి వాక్యం పూర్తి చేశాడు.
కానీ దానివల్ల ప్రాణానికి పూర్తి ప్రమాదం. అంటే చూపు తిరిగి రావటానికి కొద్దిగా వీలున్నా ఆ ఆపరేషన్ ప్రాణానికి చాలా ప్రమాదం. అందువల్ల మనం ఆ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఒక డాక్టర్గా సలహా చెప్పాడు పార్థసారథి. ముగ్గురు నిశ్శబ్దంగా నిస్తేజంగా అలాగే కూర్చొని ఉన్నారు. డాక్టర్ పార్థసారథి అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన తరువాత ఆ పేషెంట్ తాలూకు బంధువులు తేరుకోవడానికి కొంత సమయం పడుతుందని అతనికి అనుభవం నేర్పింది. ట్రైన్ వేగంగా వెళుతోంది. మహర్షి ఆలోచన అంతకన్నా వేగంగా ప్రయాణిస్తున్నాయి. ఢిల్లీలో అతను వెళ్ళిన పని కాలేదు. ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకుని వెతకటానికి 10 రోజులు పట్టింది. వెళ్ళాక తెలిసింది ఆ అమ్మాయి భర్తతో కలిసి దుబాయ్లో ఉంటుందని. దుబాయ్ అడ్రస్ దొరికింది, కానీ ఆ తర్వాత ఇంకేం చెయ్యాలో తోచలేదు. అందుకే తిరిగి వస్తున్నాడు. అతడి మనసంతా వాసిలేటింగ్గా నిస్పృహగా ఉంది. స్టేషన్లో దిగ్గానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోదామా అనుకున్నాడు. ఇప్పటి వరకు ఎవ్వరికీ అనుమానం రాలేదు, కానీ ఏ క్షణమైనా పోలీసులు పట్టుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు సెంట్రీ హత్య కేసు కూడా తన మీద ఉంది. పోలీసులు ఇప్పుడు మళ్ళీ తన మీద కేసు పెడతారా? పెట్టినా ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? ఈ నేరానికి కూడా అదే శిక్ష వేసి 2 సార్లు ఉరి తీస్తారా? కోర్టులో మళ్ళీ ఈ నేరం మీద 1 సంవత్సరం పాటు వాదోపవాదాలు జరుగుతాయా? అంత బాధలోనూ అతనికి నవ్వొచ్చింది. తన జీవితం అంతా ప్రేమ కోసం వెతుక్కోవటాలు, నేరం చెయ్యటాలు, శిక్ష తప్పించుకోవటాలు, వీటికే సరిపోతుందేమో. సిరిచందన ఇప్పుడు ఏం చేస్తూ ఉండి ఉంటుంది? పెళ్ళై ఉంటుందా? పిల్లలతో ఆడుకుంటూ ఉండి ఉంటుందా? ఒక్కటి మాత్రం నిజం, ఒక అజ్ఞాత ప్రేమికుడు తన కోసం ఊళ్ళు పట్టి వెతుకుతూ తిరుగుతున్నాడని కలలో కూడా ఊహించి ఉండదు. ఆలోచనల మధ్య రైలు ఆగింది. స్టేషన్ నుంచి అతను వర్మకు ఫోన్ చేశాడు. అట్నుంచి వర్మ, నువ్వేనా మహర్షి? ఇన్ని రోజులు నువ్వేమైపోయావో తెలియక పోలీసులు పట్టుకున్నారేమోనని చాలా కంగారు పడ్డాను. 2 రోజుల క్రితమే రావాలిగా. రావాల్సిందే, కానీ ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకోవటం ఆలస్యమైంది. వర్మ ఆత్రంగా, ఏమైంది? సిరిచందన ఆచూకీ దొరికిందా అన్నాడు. మహర్షి నిస్పృహగా, లేదు, ఆ సుశీల అనే అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోయిందట అన్నాడు. సరే, నువ్వు హోటల్కి రా, నేను ఇక్కడికి వస్తాను. అరగంట తర్వాత ఇద్దరూ హోటల్లో నిశ్శబ్దంగా టీ తాగుతూ ఉన్నారు. ఇదంతా నీకు సిల్లీగా కనిపిస్తుందా వర్మ? లేదు లేదు, ఆగి అన్నాడు. ఇంకేం మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. మహర్షి కూడా తిరిగి ఆలోచనల్లో పడ్డాడు. అతని దృష్టి హోటల్ టేబుల్ మీద ఉన్న ఆ రోజు దినపత్రిక మీద పడింది. యథాలాపంగా దాన్ని తిరగవేయసాగాడు. బేరర్ వచ్చి బిల్ ఇచ్చాడు. దాన్ని పే చేస్తూ వర్మ అన్నాడు, ఆ దుబాయ్ అమ్మాయి ఫోన్ నంబర్ తెలుసా? లేదు, అడ్రస్ మాత్రమే ఇచ్చారు. పద చెప్తాను లేస్తూ అన్నాడు. ఎక్కడికి? దుబాయ్లో నా స్నేహితుడు ఒకడున్నాడు, అతనికి అడ్రస్ చెప్పి ఫోన్ ఉందేమో కనుక్కోమందాం. మహర్షి కళ్ళు తడయ్యాయి. కృతజ్ఞతాభావంతో మనసు ఆర్ద్రమైంది. నా కోసం ఎంత చేస్తున్నావు వర్మ అన్నాడు. డోంట్ బి సిల్లీ, పద. ఇద్దరూ వర్మ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే వర్మ దుబాయ్కి ఫోన్ చేశాడు. ఆ అదృష్టవశాత్తు స్నేహితుడు దొరికాడు. అతనికి అడ్రస్ చెప్పి, ఈ అడ్రస్కి ఫోన్ ఉందేమో కనుక్కుని చెప్తావా అని అడిగాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తూ, ఇంకో 5 నిమిషాల్లో డైరెక్టరీ చూసి చెబుతానన్నాడు అన్నాడు. ఆ 5 నిమిషాలు తన జీవితంలో ఎన్నడూ లేనంత టెన్షన్ అనుభవించాడు మహర్షి. 5 నిమిషాలు గడిచాయి. ఫోన్ రాలేదు. తరువాత ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ మహర్షిలో ఉద్వేగం ఎక్కువైంది. 1/4 గంట తరువాత ఫోన్ మోగింది. వర్మ చప్పున రిసీవర్ ఎత్తి, హలో అని, నంబరుందా? ఎగ్జైటింగ్గా అన్నాడు. అట్నుంచి మాటలు వినపడడం లేదు. మహర్షి అరచేతులు చెమటలు పడుతున్నాయి. వర్మ వంగి పెన్సిల్ కాగితం తీసుకోవడం చూసి చప్పున వెళ్ళి వెనక్గా నిలబడి వర్మ రాసుకుంటున్న ఫోన్ నంబర్ చూశాడు. ఏమిటి విషయం? అట్నుంచి స్నేహితుడు అడుగుతున్నాడు. చిన్న వివరం కావాల్సి వచ్చిందిలే అని అతనికి కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎంతో ప్రయత్నించి కష్టాలు పడిన తరువాత నిధి దొరికితే దాన్ని ముట్టుకోకుండా ఉద్వేగంతో ట్రెజర్ హంటర్స్ ఎలా చూస్తారో ఆ విధంగా ఆ ఫోన్ నంబర్ వైపు ఇద్దరూ కొంచెం సేపు చూస్తూ ఉండిపోయారు. 1/2 నిమిషం అయ్యాక, ఫోన్ చేయి, ఎందుకలా ఉండిపోయావు అన్నాడు మహర్షి. వర్మ నవ్వి, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు. తరువాత వంగి ఒక్కొక్క నంబర్నే డయల్ చేయసాగాడు. ముందు దుబాయ్కి చేశాడు. ఆ తర్వాత మిగతా నెంబర్లు చేయబోతుంటే బయట కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కిటికీలోంచి బయటకు చూశారు. బయట ఒక ఇన్స్పెక్టరు, వెనుకే 2 పోలీసులు నిలబడి ఉన్నారు.
వర్మ ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మహర్షి మెరుపులా అక్కడి నుంచి తప్పుకుని వర్మ దగ్గరకు వచ్చి, బయట పోలీసులు అన్నాడు. వర్మ తలెత్తాడు. అతని మొహం పాలిపోయింది. ఏం చేయాలో తోచనట్లు బ్లాంక్గా మహర్షి వైపు చూశాడు. ఆ నిశ్శబ్దాన్ని పేలుస్తూ మళ్లీ కాలింగ్ బెల్ గట్టిగా రూంలో ప్రతిధ్వనించింది. వెనక నుంచి దారేదైనా ఉందా? లేదు. స్టోర్ రూమ్? బ్యాచులర్ని కదా? లేదు. సరే, నేను టాయిలెట్లో దాక్కుంటాను, జాగ్రత్తగా మేనేజ్ చేయి అంటూ మహర్షి అటువైపు వేగంగా వెళ్ళిపోయాడు. తలుపు వేసుకున్న శబ్దం విన్నాక వర్మ వెళ్ళి మెయిన్ డోర్ తీశాడు. భయంతో అతని చేతులు వణకసాగాయి. 2 బెడ్రూమ్ ఫ్లాట్ అది. పోలీసులు సెర్చ్ చేస్తే క్షణాల్లో దొరికిపోవడం ఖాయం. అతను తలుపు తెరవగానే ఇన్స్పెక్టర్ లోపలికి ప్రవేశించాడు. వర్మంటే మీరేనా? తడారిపోతున్న గొంతు సహకరించలేదు. ఈసారి ఆశ్చర్యపోవటం వర్మ వంతైంది. అతను సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ ఇన్స్పెక్టర్ సెర్చ్ కోసం రాగానే పోలీసులు గబగబా ఇంట్లో నలువైపులకి వెళ్ళి వస్తువులన్నీ చెల్లాచెదురు చేస్తూ నేరస్తుడి కోసం వెతుకుతారు అనుకుంటూ వచ్చాడు. కానీ ఈ ఇన్స్పెక్టర్ తీరిగ్గా సోఫాలో కూర్చుని మంచినీళ్ళు ఇవ్వండి అనేసరికి అందుకే అతనికి ఆశ్చర్యం వేసింది. అతను లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. పోలీసులు ఇన్స్పెక్టర్ వెనకాల నిలబడి ఉన్నారు. మహర్షి అనే వ్యక్తి మీకు తెలుసా? మంచినీళ్లు తాగుతూ అడిగాడు ఇన్స్పెక్టర్. తెలుసు. అతడు మొన్న జైల్లోంచి తప్పించుకున్నాడు. అందుకే ఎంక్వైరీ మొదలుపెట్టాం. తప్పించుకుని ఇప్పటికి వారం రోజులైంది. ఈ పాటికి దేశం కూడా దాటిపోయి ఉంటాడులేండి. ఏదో ఫార్మాలిటీగా మా ఎంక్వైరీ మేము చేస్తున్నాం. గ్లాస్ బల్ల మీద పెడుతూ అన్నాడు ఇన్స్పెక్టర్. ఖైదీ గురించి వెతుక్కుంటూ అతను వెళ్ళిపోయి ఉంటాడనే నిర్ణయానికి వచ్చి రికార్డు పుస్తకాల్లో రికార్డులు పూర్తి చేసుకోవడం కోసం స్టేట్మెంట్లు తీసుకుంటున్న ఇన్స్పెక్టర్ వైపు తెల్లబోయి చూశాడు వర్మ. అతనికి మనసులో ఆశ్చర్యం కూడా వేసింది. జైలు నుంచి బయటపడ్డ తర్వాత మహర్షి మీకు ఫోన్ చేశాడా? లేదు. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మీరేమైనా ఊహించగలరా? నాకంతగా తెలీదండి. ఇన్స్పెక్టర్ లేచి నిలబడి టాయిలెట్ ఎక్కడా అని అడిగాడు. వర్మ గుండెల్లో రాయి పడింది. అతనేదో సమాధానం చెప్పేలోగానే ఇన్స్పెక్టర్ టాయిలెట్ దగ్గరకు వెళ్ళి తలుపు తోశాడు. లోపల గడియ ఉండడంతో అది రాలేదు. ఈ వర్షాలకి చెక్క తలుపు బిగుసుకుపోయినట్టుంది అన్నాడు బలంగా తోస్తూ. బెడ్రూమ్లో ఇంకో టాయిలెట్ ఉంది, రండి చూపిస్తాను అన్నాడు వర్మ ఎలాగో ధైర్యం చేసి. ఇన్స్పెక్టర్ అతనితో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వర్మ వచ్చి ముందు సోఫాలో కూర్చున్నాడు. అతనికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. స్నేహితుడిని కాపాడుకోగలుగుతున్నందుకు సంతోషం వేస్తుంది. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఉండటం చూసి బాధగా కూడా ఉంది. ఈ లోపల ఇన్స్పెక్టర్ టాయిలెట్లోంచి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతిమూత్ర వ్యాధి, వర్షాలు పడటం ప్రారంభిస్తే ఈ అవసరం ఇంకా ఎక్కువ అవుతుంది అన్నాడు తన పరిస్థితి వివరిస్తున్నట్లు. అవునండి, ఈసారి వర్షాలు బాగా పడుతున్నాయి. అంతా వరుణయాగం మహమండి, చూశారుగా అన్నాడు టేబుల్ మీద ఉన్న పేపర్ చూపిస్తూ. మంత్రి గారు ఎంతో శ్రద్ధ తీసుకుని వరుణయాగం చేయించారు. అందుకే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. యాగాల వల్ల వర్షాలు కురుస్తాయా? ఈ దశాబ్దంలో కూడా ఏంటండి ఈ మూర్ఖత్వం అన్నాడు వర్మ. ఇన్స్పెక్టర్ నేరస్తుడి గురించి విచారించడం మానేసి వర్షాల గురించి చర్చించడం అతనికి ఒక రకంగా సంతోషంగానే ఉంది. పోలీసులిద్దరూ ఆ గది గోడకున్న శ్రీదేవి క్యాలెండర్ వైపు, అర్ధనగ్నంగా ఉన్న మరో సినిమా స్టార్ వైపు చూస్తున్నారు. అయితే యాగాల వల్ల వర్షాలు కురవ్వని మీరనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్ కంఠంలో సీరియస్నెస్ చూసి వర్మ భయపడ్డాడు. కాదంటే అక్కడ ఏదో ఒక నెపంతో తనని అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో. అబ్బే, అలాంటిదేం లేదండి. ఈ పేపర్లో ఎడిటోరియల్ చూసారా? మన మంత్రుల మూర్ఖత్వం గురించి ఎంత బాగా ఎడిటోరియల్ రాశారో అన్నాడు తనదేం తప్పు లేనట్లు. తప్పంతా పేపర్ చదవడం వల్ల వచ్చిన అభిప్రాయమే అన్నట్లుగా. అయితే తప్పంతా దేవాదాయ మినిస్టర్దేనంటారు అన్నాడు ఇన్స్పెక్టర్. నిశ్చయంగా రండి. అసలు అంత మూర్ఖత్వం నేను ఎక్కడా చూడలేదు. ఆ దేవాదాయ మినిస్టర్ మా మామగారు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పిల్లనిచ్చారు అన్నాడు ఇన్స్పెక్టర్ సీరియస్గా. వర్మ ఉలిక్కి పడ్డాడు. మొహం పాలిపోయింది. ఈసారి ఇన్స్పెక్టర్ తనని తప్పకుండా అరెస్ట్ చేస్తాడనుకున్నాడు. కొంచెం తడబడి, మినిస్టర్ది ఏం తప్పు లేదండి, ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏ పొట్లో ఏ పాముందో. యాగాలు చేస్తే మేఘాలు కురుస్తాయని ఋగ్వేదంలో రాసింది. బహుశా మినిస్టర్ గారు, అదే మీ మామగారు ఆ వేదం చదివి ఉంటారు. అందువల్ల ఆ యాగం చేస్తున్నారు.
నిజంగా మహానుభావుడాయన అన్నాడు ఆయన్ని సమర్థిస్తున్నట్లు. ఇన్స్పెక్టర్ కాస్తంత గర్వంగా ఫీల్ అయినట్లు కనపడ్డాడు. అతన్ని మరింత ఉబ్బేయటం కోసం వర్మ ఆ పేపర్ వాళ్ళకి అస్సలు బుద్ధి లేదండి, ఎడిటోరియల్ చూడండి, మీ మామగారి గురించి ఎంత దారుణంగా రాశారో, ఆయన పరిధిలో ఆయన ప్రజాసేవ చేయదలుచుకుంటే వీళ్ళదేం పోయింది చెప్పండి, ఈ ఎడిటర్లకి కుళ్ళు అన్నాడు. ఇన్స్పెక్టర్ బల్ల మీద ఉన్న పేపర్ తీసి అదేం పేపరో చూశాడు. మీరు ఈ ఎడిటర్నే కదా తిడుతోంది? అవునండి, హేతువాదం పేరిట మరీ ఎంత దారుణంగా రాస్తాడా ఈడియట్ అన్నాడు కోపంగా. ఇన్స్పెక్టర్ అతని వైపు క్రూరంగా చూసి, ఆ ఎడిటర్ మా బాబాయ్, నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించింది ఆయనే అన్నాడు. వర్మకి టాయిలెట్లోకి వెళ్ళి ఊరేసుకొని చావాలనిపించింది. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకున్నాడు. పోలీసులిద్దరూ తన వైపు క్రూరంగా చూస్తున్నట్లు అనిపించింది. కేవలం ఇన్స్పెక్టర్ పర్మిషన్ కోసమే ఆగినట్లు, ఆయన అనుమతి ఇవ్వగానే లాకప్ రూమ్లో పడేసి కొట్టడానికి తయారవుతున్నట్లు కనిపించారు. మొహం మీద అతి ప్రయత్నం మీద చిరునవ్వు తెచ్చుకున్నాడు. అసలు అందులో ఒక లాజిక్ ఉందండి. ఈ దినపత్రిక చూడండి, ఇందులో వాస్తు సలహాలు, వారఫలాలు, తిథి వార నక్షత్రాలు అన్నీ ఉంటాయి. మరోవైపు ఒక మినిస్టర్ గారు యాగాలు చేస్తానంటే దాన్ని ఖండిస్తూ ఎడిటోరియల్ ద్వారాను భక్తుల్ని వారఫలాల ద్వారాను ఆకర్షించటం కోసం అలాగే మినిస్టర్లు యాగాలు చేస్తారు. ఎందుకు? ఇది ఎలాగూ వర్షాకాలమే కాబట్టి ఒకటో రెండో వర్షాలు పడక మానవు. అలా వర్షాలు పడ్డాయంటే అప్పుడు ఈ యాగాల వల్ల వర్షాలు కురుస్తాయని చెప్పి అలా యాగాలు చేయించిన మినిస్టర్లకు ఓట్లు వేస్తారు జనం. కాబట్టి ఎడిటర్లు మేధావులే, మినిస్టర్లు మేధావులే. మీ మామయ్యని బాబాయిని ఇద్దరిని మేధావులుగా పొందగలిగిన మీరు నిజంగా ఎంతో గ్రేట్. ఇన్స్పెక్టర్ ఈసారి చాలా సంతృప్తిగా నవ్వాడు. లేచి నిలబడి హ్యాట్ తీసుకుంటూ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పేవోయ్ అన్నట్టు నేను ఎందుకోసం వచ్చాను? మహర్షి అనే ఖైదీ తప్పించుకున్నాడండి, అతన్ని వెతకడం కోసం మీరు వచ్చారు. కరెక్ట్. అతడేమన్నా ఫోన్ చేస్తే మా పోలీస్ స్టేషన్లో చెప్పు, నేను లేకపోయినా మా సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అని అక్కడి నుంచి పోలీసులను తీసుకుని వెళ్ళిపోయాడు. వర్మ చాలాసేపు వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ నిలబడి నిట్టూర్చాడు. తరువాత తలుపేసి టాయిలెట్ దగ్గరికి వెళ్ళి 3 సార్లు కొడుతూ, వాళ్ళు వెళ్ళిపోయారు మహర్షి, నువ్వు రావచ్చు అన్నాడు. మహర్షి టాయిలెట్లోంచి బయటకు వస్తూ, ఏం జరిగింది, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టారా అని అడిగాడు. దేశంలో వర్షాలు ఎందుకు కురవట్లేదు అనే విషయం మీద చాలాసేపు డిస్కస్ చేశాం అంటూ జరిగినదంతా చెప్పాడు. మహర్షి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ, మై గాడ్, ప్రమాదం కొద్దిలో తప్పిందన్నమాట అన్నాడు. నువ్వు రూపురేఖలు మార్చుకోకుండా ఎంత నిర్భయంగా ఎలా తిరుగుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు వర్మ నవ్వుతూ. ఇద్దరూ ఫోన్ దగ్గరకు వచ్చి మళ్ళీ దుబాయ్ నెంబర్ కోసం ప్రయత్నించారు. మేడం, నేను ఇండియా నుండి మాట్లాడుతున్నాను, సుశీల గారు మీరేనా అన్నాడు తెలుగులో. అవునండి, అటునుంచి ఇది వినపడింది. మహర్షికి మళ్ళీ టెన్షన్ పెరగసాగింది. అప్పటిదాకా ఉన్న భయం వేరు, ఇప్పుడు పెరుగుతున్న టెన్షన్ వేరు. వర్మ ఇటునుంచి ఫోన్లో అడుగుతున్నాడు. చూడండి మేడం, సిరిచందన అనే అమ్మాయి మీ క్లాస్మేట్ ఒక ఆమె ఉండాలి. ఆ అమ్మాయి అడ్రస్ మీకేమైనా తెలుసా? మీరెవరు? మీరు చదివిన కాలేజీలో ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మీ గురించి ఢిల్లీలో కూడా ప్రయత్నించాం. మీరు దుబాయ్లో ఉన్నారని నెంబర్ ఇచ్చారు, మీరు దొరికారు. వీలైతే మీరు ఫంక్షన్కి రాగలరా? ఇన్విటేషన్ పంపిస్తాను. రాలేనండి అటునుంచి వినపడింది. మరి సిరిచందన అడ్రస్ కూడా నాకు తెలియదండి. ఆ అమ్మాయి ఆ ఊళ్ళోనే ఉండాలి. రిసీవర్ దగ్గరగా చెవి పెట్టి ఆ సంభాషణ అంతా వింటున్న మహర్షికి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. వాళ్ళ నాన్న పెద్ద కలప వ్యాపారం అండి. ఆయన పేరు ఏదో ఉండాలి, గుర్తు రావడం లేదు. బట్ నాకు తెలుసు, ఆ ఊళ్ళోనే పెద్ద కలప మర్చెంట్. పేరేమైనా గుర్తు తెచ్చుకోగలరా? ఏదో చెప్పిందండి, అంత గుర్తులేదు. కానీ ఆ అమ్మాయికి అరకులో ఏదో గార్డెన్ కూడా ఉంది. 3 నెలలకోసారి అక్కడ తల్లిదండ్రులతో కలిసి వెళ్ళొస్తుండేది. అంతవరకు గుర్తుంది. థ్యాంక్స్ అండి. ఏదైనా పేరు గుర్తుకొస్తే మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మళ్ళీ రేపు చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వర్మ. మహర్షి అన్ని ఆశలు కోల్పోయిన వాడిలా కూర్చుండిపోయాడు. వర్మకి అతన్ని చూస్తే జాలేసింది. ఓదారుస్తున్నట్లు, కొంతలో కొంత నయంగా ఉంది మహర్షి. కనీసం ఆ అమ్మాయి తండ్రికి కలప వ్యాపారం ఉందని, అరకులో గార్డెన్స్ ఉన్నాయని తెలిసింది. ఆ రకంగా ప్రయత్నిద్దాం. ఏ రకంగా అడిగాడు మహర్షి. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద కలప వ్యాపారస్తుల నంబరు టెలిఫోన్ డైరెక్టరీలో మళ్ళీ ట్రై చేద్దాం. సిరిచందన ఎక్కడున్నా దొరక్కపోదు.
నువ్వు ఆ పని చెయ్యి, నేను ఈలోపు అరకు వెళతాను. వర్మ ఆశ్చర్యంగా అరకు దేనికి అడిగాడు. అక్కడ ఎవరన్నా కలప వ్యాపారస్తుల తాలూకు తోటలున్నాయేమో కనుక్కుంటాను. ఇంత పెద్ద ఊళ్ళో ఎంక్వైరీ చేయటం కన్నా అలాంటి ఊళ్ళో ఎంక్వైరీ చేస్తే దొరకటం సులభం. అరకులో ఎక్కడుంటావు? మహర్షి టేబుల్ మీద ఉన్న దినపత్రికలో ఓ చిన్న ప్రకటన చూపించాడు. అందులో వాంటెడ్, అరకులో హౌస్ కీపర్గా పనిచేయుటకు ఒక అసిస్టెంట్ కావలను, ఉత్సాహవంతులైన యువకులు కావలను, సంప్రదించండి అని ఉంది. రేపొద్దునే ఈ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం గురించే ప్రయత్నిస్తాను అన్నాడు మహర్షి. వర్మ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని చూసిన మహర్షి అడిగాడు, రేపొద్దున ఉరికంబం ఎక్కాల్సిన వ్యక్తి ఇలా ఉద్యోగాలంటూ ఆఫీసుల వెంట తిరగటం చూస్తుంటే నీకు నవ్వొస్తుంది కదూ? లేదు, ఏదో ఓ ప్రయత్నం చేయకుండా మన పని జరగదు కదా. నువ్వు చెప్పినట్లే అరకు వెళ్ళు, నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు వర్మ. మహర్షి అక్కడి నుండి కదిలాడు. మహర్షి పేపర్లో చూసిన ఆ ప్రకటన రావటానికి కారణమైన సంఘటన కొద్ది రోజుల క్రితమే జరిగింది. నమస్కారం. చేతిలో దినపత్రికను పక్కన పెడుతూ తలెత్తి చూశాడు విష్ణువర్ధన్ రావు. నుదుటిన బొట్టు, పంచాంగం, పట్టెనామాలు చూడగానే నమస్కారం సిద్ధాంతి గారు, కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు. ఈరోజు మంచి రోజు, లగ్నపత్రిక రాసుకుని తీసుకువచ్చాను అంటూ పంచాంగం సంచిలో నుంచి సిరిచందన, రవితేజల లగ్నపత్రిక బయటకు తీశాడు సిద్ధాంతి. విష్ణువర్ధన్ రావు సోఫాలో వెనక్కు వాలి సిద్ధాంతి వైపు చూస్తూ, క్షమించండి, ఆ సంబంధం మేము చేసుకోవటం లేదు అన్నాడు. ఆ మాటలకు సిద్ధాంతి అయోమయంగా, ఏమిటి మీరంటున్నది అని ప్రశ్నించాడు. అవును, నిజమే ఆగాడు విష్ణువర్ధన్ రావు. రవితేజ ఆ బిల్డింగ్ మీద నుంచి పడి శాశ్వతంగా గుడ్డివాడైపోయాడు. ఇక ఈ పెళ్ళి ఎలా చేస్తాం? అతని గొంతు బాధతో పూడుకుపోయింది. అయ్యో అలాగా అంటూ జాలిగా చూశాడు సిద్ధాంతి. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు. కొంచెం సేపు మౌనంగా కూర్చుని, ఇక నేను వెళ్ళొస్తానండి అంటూ లగ్నపత్రిక పంచాంగంలో పెట్టుకుని నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళబోయాడు. విష్ణువర్ధన్ రావు గాఢంగా నిట్టూర్చి తిరిగి దినపత్రికను చేతుల్లోకి తీసుకోబోతుంటే మేడ మీద నుంచి సిరిచందన మెట్లు దిగి వచ్చింది. విష్ణువర్ధన్ రావు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. 2 రోజుల్లోనే ఎంతో వాడిపోయినట్లుగా ఉంది ఆమె మొహం. డాడీ అంది ఎదురుగా కూర్చుంటూ. ఆమెలో ఏదో చెప్పాలన్న భావం అస్పష్టంగా కనపడుతోంది. విష్ణువర్ధన్ రావు కూతురి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తను ప్రారంభించాలనుకున్న విషయాన్ని లీడ్ చేస్తున్నట్లుగా సిద్ధాంతి గారిని ఎందుకు పంపించేశారు అని అడిగింది. ఇప్పుడే పెళ్ళెందుకని? అంటే తేజతో నా పెళ్లి జరగదా డాడీ? విష్ణువర్ధన్ రావు మొహంలో ఈసారి ఆశ్చర్యం కనపడింది. కూతురు ఏం చెప్పాలనుకుంటుందో తెలియని సందిగ్ధతతో, ఒక గుడ్డివాడికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకుంటున్నావమ్మా అన్నాడు. ఆమె కొంచెం సేపు తల ఉంచుకుని తన చేతి గోళ్ల వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా తలెత్తి, నిజం తెలిస్తే మీరు ఎలా మాట్లాడరు డాడీ అంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును డాడీ, ఆ రోజు అంటే పెళ్లి చూపులైన రోజు రాత్రి తేజాని హోటల్కి పంపింది నేనే. ఆయన బ్రుకుటి ముడివడింది. కళ్ళు చిట్లేస్తూ ఏమిటి అన్నాడు. రూమ్ నంబర్ 303కు వెళ్ళమని మగ గొంతుతో నేనే ఫోన్ చేశాను డాడీ. ఎందుకు? ఆయన నోట్లో నుంచి బుల్లెట్లా వచ్చింది ఆ ప్రశ్న. సిరిచందన తల మరింత కిందకి దిగిపోయింది. ఆమె మొహంలో అది సిగ్గో బాధో స్పష్టంగా తెలియటం లేదు. కాబోయే భార్య మీద అతనికి ఎంత నమ్మకం ఉందో, ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని సరదాగా నేనే ఫోన్ చేశాను. అయితే యాదృచ్ఛికంగా ఆ రూమ్లో స్మగ్లర్ గ్యాంగ్ ఉంటుందని, అది ఎంత విషాదానికి దారితీస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. విష్ణువర్ధన్ రావు మొహం తెల్లగా పాలిపోయింది. ఆయన నిస్తేజంగా కూతురి వైపు చూస్తూ ఉండిపోయాడు. నిజం డాడీ, తేజాకి కళ్ళు పోవటం నా వల్లే జరిగింది. అతడికి నా మీద ఎంత ప్రేమ ఉందంటే ఆ క్షణమే ఆ విషయం తేల్చుకోవడం కోసం అతను హోటల్ వెనుక వైపు బాల్కనీ పట్టుకుని కిటికీకి దగ్గరగా వెళ్ళాడు. స్మగ్లర్స్ కనపడడంతో పోలీస్ ఆఫీసర్గా కర్తవ్యం గుర్తుకొచ్చి రివాల్వర్తో వాళ్ళని బెదిరించి లొంగ తీసుకోవాలనుకున్నాడు. చివరికి అతనే దానికి బలయ్యాడు. మొత్తం మీద ఏది ఎలా జరిగినా ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఒక మగవాడు అంత రిస్క్ తీసుకోడు డాడీ. ఆ ప్రేమ కోసం నేను నా జీవితాన్నే అతనికి ఇవ్వదలుచుకున్నాను. ఆమె చెప్పటం ఆపింది. అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న విష్ణువర్ధన్ రావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. వయసు నేర్పిన అనుభవాలతో పండిపోయిన అతని మేధస్సుకి
కూతురు చెప్తుంది పెద్ద గొప్ప విషయంలా కనపడలేదు. చూడమ్మా అన్నాడు. నీ కాబోయే పెళ్లి కూతురు ఫలానా హోటల్ రూమ్లో ఉందని ఒక ఆకాశరామన్న చెప్తే ఏ మగవాడైనా దాని యొక్క నిజానిజాలు పరీక్షించుకోవడానికి తప్పకుండా అక్కడికి వెళతాడు. పోతే రవితేజ పోలీస్ ఆఫీసర్ కాబట్టి మరింత చొరవ తీసుకుని ఆ గదిలోకి ప్రవేశించాడు. దీనికి నువ్వనుకున్నట్లు గుండెల నిండా ప్రేమే ఉండాల్సిన అవసరం లేదు తల్లి అన్నాడు. నిజమైన ప్రేమ ఉన్న చోటే అనుమానానికి అసూయకి చోటుంటుంది డాడీ. అతనికి నా మీద ప్రేమ లేకపోతే కేవలం ఆ ఫోన్ కాల్ కారణంగానే నన్ను వదిలేసి ఉండవచ్చు. కానీ అతను అలా చెయ్యలేదు. నిజానిజాలు పరీక్షించుకోవాలనుకున్నాడు. అది చాలు అంది సిరిచందన. విష్ణువర్ధన్ రావు వాదించదలుచుకోలేదు. ఇలాంటి విషయాలు వాదన వల్ల తేలవు. తండ్రి మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న సిరిచందన, నేను ఈ విషయాలన్నీ తేజాతో మాట్లాడాను డాడీ అంది. ఎప్పుడు మాట్లాడావు? మీరందరూ స్కానింగ్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. తేజ ఏమన్నాడమ్మా? ఏమీ అనలేదు. నేనే ఆ ఫోన్ చేసిందని చెబితే నవ్వి ఊరుకున్నాడు. నా వల్లే అతను అంధుడైనందుకు అతన్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మాత్రం జాలితో ఈ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పాడు. నిజం డాడీ, నేను మాత్రం జాలితో ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. తేజాని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోమ్మా. డాడీ, నేను పెళ్ళంటూ చేసుకుంటే తేజానే చేసుకుంటాను. ఈ విషయంలో మీకు ఇష్టం లేకపోయినా కూడా నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా అదృష్టం బాగుంటే అతను మళ్ళీ ఈ లోకాన్ని చూడగలడు. ఒకవేళ అంధత్వం శాశ్వతమైతే నా కళ్ళతోనే అతనికి లోకాన్ని చూపిస్తాను. కానీ ఒక్క రిక్వెస్ట్ డాడీ, మా పెళ్ళి ఘనంగా చేయొద్దు. సింపుల్గా చేసినట్లయితే మాకు ఇబ్బంది ఉండదు. వీలైతే రేపే ఏర్పాటు చేయి డాడీ. నా వల్ల అంధుడైన అతన్ని ఎక్కువ కాలం ఒంటరిగా దిగులుతో ఉంచడం నాకు ఇష్టం లేదు. చెప్పేసి వెళ్ళిపోతున్న కూతురి వైపు స్తబ్దుగా చూస్తూ ఉండిపోయాడు విష్ణువర్ధన్ రావు. ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని వదలకుండా ఉండగలగటం అతని లక్షణం. కూతురు కూడా అతని లక్షణాలని పుణికిపుచ్చుకొని పుట్టిందని ఆయనకు బాగా తెలుసు. విష్ణువర్ధన్ రావు ఇల్లు ముందెన్నడూ లేని అందంతో కళకళలాడుతూ ఉంది. ఆ రోజు ఉదయమే సిరిచందన రవితేజలకు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిగింది. ఒక అంధునితో తన కూతురు జీవితం పంచుకుంటుందన్న బాధలోంచి నెమ్మదిగా తేరుకుంటున్నాడు విష్ణువర్ధన్ రావు. కూతురు మాట ప్రకారమే అతడు పెళ్లికి అతిథుల్ని ఎక్కువగా పిలవలేదు. కూతురు వాదనలో కూడా నిజం ఉంది. తేజాని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టడం ఎవ్వరికీ ఇష్టం లేదు. పెళ్లి జరగగానే అందరూ కలిసి ఇంటికి వచ్చేశారు. డాడీ, ఏంటమ్మా? సిరిచందన కొంచెం తటపటాయించి, ఆయన నేను ఒక నెల రోజుల పాటు అరకులో మన గెస్ట్ హౌస్లో ఉంటాను డాడీ. ఎక్కడా? సిరి గార్డెన్స్లోనా? అవును డాడీ. ఇప్పుడు ఎందుకమ్మా? ఇంకో 10 రోజులు పోయిన తర్వాత. డాడీ, ఆయన్ని ఉద్యోగం నుంచి రిటైర్ కమ్మని మెసేజ్ వచ్చింది. డ్యూటీలో ఉండగా ఈ ప్రమాదం జరిగినందువల్ల రిటైర్ అయ్యే వయస్సు వచ్చే వరకు జీతం ఇస్తారట. కానీ అదేమీ అంత సంతోషించాల్సిన విషయం కాదు. ఆయన మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నారు. ఎంతో సాధించవలసిన వయసులో ఇలా కళ్ళుపోయినందుకు, పనిలో నుంచి తొలగించబడ్డందుకు ఆయన మెంటల్ షాక్లో ఉన్నారు. దాని నుంచి కొంచెం తేరుకోవాలంటే ఈ పరిసరాల నుంచి దూరంగా వెళ్ళాలి. అందుకని ఆయన్ని తీసుకుని మన గెస్ట్ హౌస్కి వెళదామనుకుంటున్నాను. విష్ణువర్ధన్ రావు ఏమీ మాట్లాడలేకపోయాడు. సరేనమ్మా అన్నాడు. సిరిచందన మొహం విప్పారింది. థ్యాంక్ యూ డాడీ అని అక్కడి నుంచి వెళ్ళబోయింది. సిరి పిలిచాడు. సిరిచందన ఆగి తండ్రి వైపు చూసింది. మీతో పాటు ఎవరినన్నా తీసుకెళ్తే బాగుంటుందేమో. ఎవరినన్నానా? ఎందుకు అని అడిగింది అర్థం కానట్లు. చూడమ్మా, అంత పెద్ద గార్డెన్స్లో గెస్ట్ హౌస్లో మీ ఇద్దరే ఉంటారు. అఫ్కోర్స్ తోటమాలి పనివాళ్ళు అందరూ ఉంటారనుకో. కానీ అతనేమో గుడ్డివాడు. మీకు తోడుగా ఇంకొంచెం చదువుకున్నవాడు, కొంచెం చిన్న పనులు చేసి పెట్టడానికి ఉంటే బాగుంటుందేమో ఆలోచించు. సిరిచందన తండ్రి చెప్పేది నిజమేనన్నట్లుగా అలాగే డాడీ అంది. విష్ణువర్ధన్ రావు ఇంటర్కమ్ తీసుకుని సెక్రటరీని పిలిపించాడు. అతడు వచ్చాక ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పాడు. ఆ మరుసటి రోజు దినపత్రికలో ఒక చిన్న ప్రకటన పడింది. వాంటెడ్, అరకులో హౌస్ కీపర్గా పనిచేయడం కోసం ఒక అసిస్టెంట్ కావలను. ఉత్సాహవంతులైన యువకులు సంప్రదించండి. జీతం అర్హతలను బట్టి నిర్ణయించబడుతుంది. మహర్షి ఆఫీస్ మెట్లెక్కి లోపలికి ప్రవేశించాడు. అతని చేతిలో క్రితం రోజు తాలూకు దినపత్రిక ప్రకటన ఉంది. నిజానికి అది చాలా చిన్న ఉద్యోగం.
కూతుర్ని అల్లుణ్ణి చూసుకోవలసిన పని కాబట్టి విష్ణువర్ధన్ రావే స్వయంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు. మహర్షి వెళ్ళిన అరగంటకే లోపలికి పిలుపు వచ్చింది. అతను లోపలికి వెళ్ళగానే విష్ణువర్ధన్ రావుకి మహర్షి నచ్చాడు. బలంగా ఎత్తుగా ఉన్న మొహంలో వినయము నమ్రత కనపడుతున్నాయి. నీ పేరు అడిగాడు. మహర్షి. ఏం చదువుకున్నావు చెప్పాడు మహర్షి. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఎంత చదువు చదివి కేర్ టేకర్ ఉద్యోగం చేస్తావా అడిగాడు. మహర్షి సమాధానం చెప్పలేదు. అయితే విష్ణువర్ధన్ రావు ఆ విషయం మరి రెట్టించలేదు. మరికొన్ని ప్రశ్నలు వేసి సంతృప్తి చెందినట్లు వెళ్ళి రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అయిపో. అక్కడ పనిచేసే చలమయ్యకు నేను ఫోన్ చేసి చెప్తాను. సిరి గార్డెన్స్ అని అరకులో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ కాంపౌండ్లోనే ఉన్న అవుట్ హౌస్లో ఉండు. మహర్షి తల ఊపాడు. విష్ణువర్ధన్ రావు తిరిగి చెప్పాడు. మా అమ్మాయికి మొన్నే పెళ్ళయింది. వాళ్ళు హనీమూన్ కోసం అక్కడికి వస్తున్నారు. నెల రోజులు ఉంటారు. వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుని తిరిగి నాకు క్షేమంగా అప్పజెప్పే బాధ్యత నీది. అలాగే సార్, థ్యాంక్ యూ అని నమస్కరించి వెనుతిరిగాడు మహర్షి. అతను వెళ్ళగానే విష్ణువర్ధన్ రావు ఇంటికి ఫోన్ చేశాడు. సిరిచందన ఫోన్ ఎత్తింది. అమ్మా, ఈరోజు ఒక క్యాండిడేట్ వచ్చాడు. నాకు అన్ని విధాలా నచ్చాడు. అతన్ని అరకు పంపించేశాను. రేపు మీరు వెళ్ళేసరికి అతను అక్కడ ఉంటాడు అన్నాడు. సిరిచందనకు ఆ విషయం మీద అంత ఆసక్తి లేనట్లు అలాగే డాడీ అంది. అతను మీకేమాత్రం నచ్చకపోయినా తిరిగి అతన్ని వెనక్కి పంపించేయండి. 2 నెలల జీతం ఇచ్చి తీసేస్తాను. దాందే ఉందిలే డాడీ, మేం మాత్రం 1 నెల కన్నా ఎక్కువ ఉంటామా ఏమిటి అని ఫోన్ పెట్టేసింది. ఆమె సంభాషణ అంతా వింటున్న రవితేజ ఏమిటి ఉద్యోగం అంటున్నావు అన్నాడు. ఎవరో కేర్ టేకర్ని అపాయింట్ చేశారట. నాన్నదంతా చేదస్తం అంది సిరిచందన. కేర్ టేకరా? నీ కేర్ టేకరా, నా కేర్ టేకరా? మనం వెళుతున్నది హనీమూన్కా లేక ఏదైనా యుద్ధ భూమికా? సిరిచందన కూడా నవ్వేసి, నెల రోజుల కోసం ఎంతో హడావిడి చేస్తున్నారు నాన్నగారు అంది. ఆ నెల రోజులే ఆమె జీవితాన్ని నిర్దేశించబోతున్నాయని ఆ క్షణం ఆమెకు తెలియదు. నా అణువణువు నీ అణువణువును ముద్దాడాలనిపిస్తుంది. సిరిచందన నవ్వింది. ఏమిటి ఈరోజు కవిత్వం వస్తోంది? ప్రాక్టికల్స్ ఎలాగూ లేవు కదా, కనీసం థియరీ అయినా ప్రాక్టీస్ చేద్దామని అన్నాడు రవితేజ. సిరిచందన మొహంలో నవ్వు కాస్త తగ్గింది. నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా రవి అంది. ఏ మగాడైనా పెళ్ళవగానే శోభనాన్ని ఊహించుకుంటాడు. సరే, మీ ఇష్టం. అతడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ ఊరికే అన్నానులే, నువ్వు అన్నట్లే కొంతకాలం ఆగుదాం. నాకెందుకు మీకు కళ్ళు వస్తాయనిపిస్తోందండి. తొందరలోనే, అతి తొందరలోనే. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నీ అద్భుత సౌందర్యాన్ని కళ్ళు లేకుండా చూసి ఆనందించడం కంటే కళ్ళతోనూ మనసుతోనూ కలిపి ఆనందించడం బాగుంటుంది. నేను కొంతకాలం ఎదురు చూస్తాను. ఆమె అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, మీరు నిజంగా చాలా గొప్పవారు అంది. ఆ రోజు నువ్వు అలా ఎందుకు ఫోన్ చేశావు? నేను వెలవెల్లాడిపోయాను. మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందామని అలా చేశాను. అది దీనికి దారి తీస్తుందని తెలిస్తే మనసులో కూడా ఆ ఊహ రానివ్వకపోయేదాన్ని. నిజంగా అక్కడ ఇంకో మగాడు నీతో కలిసి ఉంటే ఏం చేసేవాడినో తెలుసా? ఏం చేసి ఉండేవారు? రివాల్వర్తో వాడిని షూట్ చేసి ఉండేవాడిని. పెళ్లి కాకుండానే. అప్పటికే నువ్వు నా సొంతమని నా మనసులో ముద్ర పడిపోయింది. అవును, ఇన్ని చెబుతున్నారు కదా, మీ జీవితంలో పెళ్లికి ముందు మీకే అమ్మాయితోనూ పరిచయమే లేదా? పరిచయం అంటే మరి ఏవేవో ఊహించుకోకండి. కనీసం మాట్లాడాలనిపించటం, స్నేహం చేయాలనిపించటము, ఇంకా ఇంకా. అతను ఆమె మాటల మధ్యలో ఆపు చేస్తూ నెత్తి మీద చెయ్యి పెట్టి, నీ మీద ఒట్టు, నా జీవితంలో మొట్టమొదటి ఆఖరి స్త్రీవి నువ్వే అన్నాడు. ఒట్లు వేయక్కర్లేదులేండి, నమ్ముతాను. అయినా నీకెందుకు వచ్చిందో అనుమానం? సాధారణంగా ఆడవాళ్ళ దగ్గర కవిత్వం చెప్పే మగవాళ్ళు ప్రొఫెషనల్స్ అయ్యి ఉంటారట. ఎక్కడో చదివాను అంది కిలకిలా నవ్వుతూ. చంపేస్తాను. నేనేదో మనసులోంచి వచ్చిన మాట నీ దగ్గర చెప్తే దాన్ని ప్రొఫెషనలిజం కింద జమ కడతావా? అయినా ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది. ఇది కూడా ఒక ప్రొఫెషనల్ మాట్లాడినట్లే ఉంది. ఇదే పెళ్లి కాని ప్రొఫెషనల్ అయితే ప్రేమ అనేది చాలా విలువైంది, దాన్ని వివాహం అనే చట్టంలో బిగించకూడదు అంటాడేమో. అతను కోపం నటిస్తూ, ఏమిటి ఈరోజు నన్ను ఏడిపించడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నావా? ఆమె అతని షర్ట్ బటన్స్ విప్పుతూ, ఏమిటి చిన్నపిల్లాడిలా ఉడుక్కుంటారు అంది. అతను మాట్లాడలేదు. ఆమె చక్కలి గింతలు పెడుతూ పెదవుల మధ్య అతని ఛాతీ వెంట్రుకలు పట్టి లాగింది. నేను అలిగాను అన్నాడు అతను బెంకంగా.
మీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలుసులేండి అంది మొహాన్ని కిందికి జారుస్తూ. ఉదయం 10 గంటలైంది. పోర్టికోలో ఉన్న కారు డిక్కీలో నౌకర్లు సామాన్లన్నింటినీ చేరుస్తున్నారు. విష్ణువర్ధనరావు మెట్ల మీద నిలబడి ఉన్నాడు. సిరిచందన లోపల నుంచి రవితేజ చెయ్యి పట్టుకుని తీసుకువస్తూ, వెళ్ళొస్తాను డాడీ అంది తండ్రితో. జాగ్రత్తగా వెళ్ళండమ్మా, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి, మధ్యలో నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానులే. సరే డాడీ. రవితేజ విష్ణువర్ధనరావుతో వెళ్ళొస్తామండి అన్నాడు. వెళ్ళిరా బాబు, ఆరోగ్యం జాగ్రత్త. సిరిచందన వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆమె పక్కనే రవితేజ కూర్చున్నాడు. కారు కదలబోతుంటే విష్ణువర్ధనరావు మెట్లు దిగి కారు దగ్గరకు వచ్చాడు. చూడమ్మా, నిన్న అపాయింట్ చేసిన మనిషి అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను నమ్మకస్తుడిలాగానే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఏమైనా కావలసి వస్తే అతన్ని పంపించండి. అతనికి కారు డ్రైవింగ్ కూడా తెలుసు అనుకుంటాను. నువ్వు ఎక్కువ డ్రైవ్ చేయకుండా అతనితోనే డ్రైవ్ చేయించు. సిరిచందన కొంచెం కోపం నటిస్తూ, నేను పెద్దదాన్ని అయ్యాను కదా డాడీ, కనీసం కారన్నా సొంతంగా డ్రైవ్ చేసుకొనివ్వండి. నీకెప్పుడు నమ్మకం కుదురుతుంది నాన్న అంది. ఆయన నవ్వేస్తూ, ఇప్పుడు పెళ్ళయింది కదమ్మా, నువ్వు పెద్దదానివి అయ్యావనిపిస్తుందిలే అన్నాడు. థ్యాంక్స్ నాన్న, నా నిర్ణయాలు నేను తీసుకోగలననే నమ్మకం నీకిప్పటికైనా కలిగినందుకు అని కార్ స్టార్ట్ చేసింది. గేటు మలుపులో కారు అదృశ్యమయ్యే వరకు ఆయన అలాగే నిలబడి తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. మన హనీమూన్ ఇలా ప్రారంభమవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు రవితేజ సీట్లో వెనక్కి వాలుతూ. నాకు వాగ్దానం చేస్తారా? ఏమిటి? ఇప్పటి నుంచి మనం వెనక్కి తిరిగి వచ్చే వరకు మీకు కళ్ళు లేవన్న బాధ మాటల్లో కానీ చేతల్లో కానీ కనపడకూడదు. అలా ప్రామిస్ చేయండి. రవితేజ నవ్వి, అక్కడి నుండి తిరిగి వచ్చాక మళ్ళీ కళ్ళు లేనందుకు బాధపడటం మొదలెట్టొచ్చా అని అడిగాడు. నాకెందుకు మీకు అక్కడే కళ్ళు తిరిగి వస్తాయనిపిస్తుంది. అక్కడ ఎవరైనా దేవుడు ఉన్నాడా మంత్రజాలం చల్లి కళ్ళు తెప్పించడానికి? ఆశ ఉండటంలో తప్పు లేదుగా. పెద్ద పెద్ద డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు స్కానింగ్లు చేయిస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేయలేనిది ఆ అద్భుతం అరకులో ఎలా జరుగుతుంది? ఆశ మనిషికి బలాన్ని ఇస్తుంది. ఇక ఈ టాపిక్ వదిలిపెడదామా? తప్పకుండా అంటూ అతను తన సీట్లోంచి పక్కకు జరిగి ఆమె భుజం మీద తల అంచి, నిన్ను బార్బరా మైఖేల్ని కిడ్నాప్ చేసినట్టు చేయాలనుంది అన్నాడు. ఎవరా బార్బరా మైఖేల్? ఏమా కదా, ఒక అమ్మాయిని ₹1,00,00,000 కోసం కిడ్నాప్ చేశారు. దాన్ని మా పోలీస్ ట్రైనింగ్లో ఓ పాఠంగా చెప్తారులే. ఆవిడే దాన్ని ఓ నవలగా రాసింది. మీరింత అన్రొమాంటిక్ అనుకోలేదు. అతను చప్పున లేచి సరిగ్గా కూర్చుంటూ ఎందుకని అన్నాడు. భార్యతో కలిసి మొట్టమొదటిసారిగా ఇలా సముద్రం పక్క నుంచి వెళుతుండగా మీరు భయంకరమైన కథలు, కిడ్నాప్లు చెప్తారా? అతను నవ్వేస్తూ ఐఎమ్ సారీ అన్నాడు. కారు వేగం పుంజుకుంది. బస్టాండ్లో దిగి అడ్రస్ చేత్తో పట్టుకుని వాకప్ చేస్తూ నడవసాగాడు మహర్షి. రద్దీ నుంచి కొంచెం దూరంగా రాగానే అక్కడి ప్రశాంతత అతని అలసటను పోగొట్టింది. చుట్టూ కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం. దాదాపు అరగంట నడిచి అతను గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. అక్కడ పనిచేసే చలమయ్యకి తనెవరో ఎందుకు వచ్చాడో చెప్పగానే, అవును బాబు, మీరు వస్తారని చెప్పారు, నాతో రండి అంటూ అవుట్ హౌస్కి తీసుకెళ్ళి అతని సామాన్లు అందులో పెట్టాడు. అల్లుణ్ణి అమ్మాయిని కనిపెట్టుకుని ఉండటానికి ఒక మనిషి వస్తున్నాడని విష్ణువర్ధనరావు చెప్పినప్పుడు అతడు తనలాంటి నౌకరు, కారు డ్రైవరు అని అనుకున్నాడు. కానీ ఇలా చదువుకున్నవాడు, మొహంలోనే సంస్కారం కనపడేవాడు వస్తాడని చలమయ్య అనుకోలేదు. అందుకే అప్రయత్నంగా అతను మహర్షికి గౌరవం ఇచ్చి మాట్లాడసాగాడు. చలమయ్య భార్య అతనికి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగి అవుట్ హౌస్ ముందు లాన్లో ఉన్న బల్ల మీద కూర్చున్నాడు మహర్షి. తను చేయవలసిన పనేమిటో అతనికి సరిగా అర్థం కాలేదు. ఆయన కూతురు అల్లుడు హనీమూన్కి వస్తే అందులో తను చేయవలసిందేముంటుంది? అతనికి ఆ ప్రదేశం బాగా నచ్చింది. చిన్న కొండ మీద గెస్ట్ హౌస్, చుట్టూ చెట్లు, చల్లని గాలి. ముఖ్యంగా సిటీలో ఉండే ధ్వని కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ అక్కడ లేకపోవటం అతని మనసుకి ప్రశాంతతను చేకూర్చి పెట్టసాగింది. చేయవలసిన పని ఏదైతేనే అనుకున్నాడు. సిరిచందన గురించిన వివరాలు తన స్నేహితుడు పంపిస్తే మంచిదే, లేదంటే తను ఇక్కడ వెతకొచ్చు. అంతకాలం వరకు ఈ మూల ప్రాంతంలో పోలీసులు తనను పట్టుకుంటారనే భయం మాత్రం ఉండదు. తాత్కాలికంగా నిర్వేదాన్నంతా పక్కకు నెట్టి అతడు ఆ ప్రకృతిలో లీనమైపోయాడు. ఆస్వాదనలో మునిగిపోయిన అతను
పోర్టికోలో కారు వచ్చి ఆగటం కానీ, అందులో నుంచి విష్ణువర్ధన్ రావు గారి అమ్మాయి రవితేజ దిగటం కానీ గమనించలేదు. డోర్ వేసిన శబ్దం వినిపించి స్పృహలోకి వచ్చి ఉలిక్కిపడి తల తిప్పి అటు చూశాడు. పోర్టికోలో కారు కనపడింది. చప్పున లేచి గబగబా అటువైపు వెళ్ళాడు. ఈ లోపులోనే చలమయ్య వెనకాల డిక్కీ తెరిచి సామాన్లు తీస్తున్నాడు. డ్రైవింగ్ సీట్లోంచి దిగిన సిరిచందన మహర్షికి ముందు కనపడలేదు. తెరిచిన డిక్కీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉంది. భర్తని ఎడమవైపు నుంచి దించడం కోసం ఆమె కారు వెనక వైపుకు వచ్చింది. అదే సమయానికి చలమయ్య సిరిచందనతో ఆయనేనమ్మా బాబుగారు పంపించిన మనిషి అని చూపించాడు. సిరిచందన తలెత్తి అతని వైపు చూసింది. ఆ సమయానికి అతను కూడా ఆమెకు దగ్గరగా చేరుకున్నాడు. అంతే, ఆమెను చూడగానే అతడు శిలాప్రతిమలా అక్కడే ఆగిపోయాడు. ఒక స్మృతి కెరటం ఉప్పెనై సముద్ర జలాలన్నింటినీ అధిగమించి వెనక నుంచి రివ్వురివ్వున వస్తూ ఒడ్డును ముంచెత్తిన భావం అతనికి కలిగింది. ఒక్కసారిగా అతని కళ్ళ ముందు వేల వేల కాంతి పుంజాలు ప్రభవించాయి. సిరి, చందన. గ్రీష్మయామినిలో శరచ్చంద్రికోదయం జరిగినట్లనిపించింది. ఒక చైతన్యం పొందిన గాలి అలా పరిమళాన్ని మోసుకొచ్చినట్లు, దాహార్తుడైన వ్యక్తికి నీటి జల కనిపించినట్లు అతడు సంతృప్తమైన ఉద్వేగంతో చేష్టలుడిగి నిలబడిపోయాడు. గిరిగిరి తిరిగితి విసిగితి విరిగితి విడిచితి విరిదట్టు విరివిడి చూసితి విధి గిరిగిరి చివరికి మా విరివి విని నగిడి నిలిచితి సిరియిడి నిల్పితిని నిల్చి క్షీమితిని అన్నట్లుగా అతడు ఆమెకు అల్లంత దూరంలోనే ఆగిపోయి కోల్పోయిన వస్తువుని తిరిగి పొందిన మనిషిలా అపురూపంగా చూస్తూ నిలబడ్డాడు. ఆమె విరిలా అనిపించింది. విరాళి ఆమెలో కనిపించింది. ఇన్నాళ్ళు ప్రేమను కని పెంచిన హృదయం విరాజమానమైంది. రాక్షసుడు ఎత్తుకుపోయిన ప్రేయసిని సప్త సముద్రాలు దాటి అరణ్యాలు ఛేదించి ఒంటి స్తంభపు మేడ ఎక్కి మొట్టమొదటిసారి వియోగం తర్వాత కలుసుకున్న అనుభూతి. అతడు తన స్థితి మర్చిపోయాడు. చుట్టూ ఉన్న పరిస్థితికి అర్చితుడయ్యాడు. కళ్ళ చుట్టూ ఒక వెలుగు. ఆ వెలుగు మధ్యలో ఆమె తప్ప మరేమీ కనపడటం లేదు. కేవలం ఆమె ఒక్కతే. ఆమె తప్ప మరేమీ లేదు. ఆమె తప్ప మరేమీ లేకపోవడం తప్ప అతనికి ఇంకేమీ లేదు. సరిగ్గా అప్పుడే ఆమె గుండెల మీద మెరిసిన మంగళసూత్రపు మెరుపు అతన్ని అడుగు వెనక్కి తీసుకునేలా చేసింది. వసంతం వచ్చింది. అయినా వాస్తవం గుర్తొచ్చింది. వాస్తవం. ఆమెను తనదాన్నిగా చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. చూసుకుని తృప్తిపడాలి, తృప్తిపడి ఉరికంబం ఎక్కాలి అన్న ఆలోచనే. అది వాస్తవం. ఆమె పరాధీనమన్న వాస్తవం అతన్ని ప్రేమతో వెన్నుతట్టి హెచ్చరించింది. అతడు కదిలిపోతూనే ముందుకు కదిలాడు. అంతకు ముందే ఆమె తేరుకుంది. దగ్గరికి వస్తున్న అతన్ని చూసి, మహర్షి, నువ్విక్కడా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అందంగా చిన్నపిల్లలాగా తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలని తీరం చేరే లోపులోనే పెద్ద అల మింగేసినట్లు అతడి ఆనందాన్ని ఆమెకు సేవకుడిగా నియమింపబడ్డానన్న భావం కప్పేసింది. పెదవులపై చిరునవ్వు పుట్టించి, మీకోసం అపాయింట్ చేయబడింది నేనే అన్నాడు. వాట్? అదిరిపడిందామె. ఒక మంచి మిత్రుణ్ణి సేవకుడి స్థానంలో ఆమె సంస్కారం చూడలేకపోయినట్లు అతడి వైపు అయోమయంగా చూస్తూ, నీకు అంత అవసరమేమొచ్చింది అంది ఆశ్చర్యంగా. వెంటనే ఏ సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. తల పక్కకి తిప్పుతూ, అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ఇంతకీ మీ వారేరి అంటూ కార్ డోర్ తెరవబోయాడు. నేను తీసుకొస్తాను, ఈ బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకెళ్ళు అంటూ ఓ బ్రీఫ్ కేస్ అందించడంతో అతను తీసుకుని గెస్ట్ హౌస్ లోపలికి నడిచాడు. లోపల గదుల్లో సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి అతను తిరిగి బయటకు వచ్చే సమయానికి గంగమ్మ ఫ్లాస్క్, కప్పులు తీసుకొస్తూ కనిపించింది. ఆమె చేతి నుండి అవి అందుకుని డ్రాయింగ్ రూమ్లో బల్ల మీద సర్దాడు. అతడింకా తను క్షణాల క్రితం చూసిన దృశ్యం నుంచి తేరుకోలేదు. విధి ఒక వృత్తం లాంటిదని, ఎక్కడ బయలుదేరినా అది కావలసిన చోటుకే వస్తుందని అతనికి ఆ క్షణం అర్థమైంది. తనని తాను సంభాళించుకుంటూ బయటకు వస్తూ ఉండగా కనిపించింది ఆ దృశ్యం. చెయ్యి పట్టుకుని భర్తను తీసుకొస్తోంది ఆమె. తడుముకుంటూ నడుస్తున్న భర్తని కాటేజీ లోపలికి తీసుకువస్తోంది. అతనికి మొదట అర్థం కాలేదు. ఈ లోపులో వెనక నుంచి చలమయ్య కూడా వచ్చి పక్కన నిలబడటంతో, అయ్యగారికి ఏమైంది అని అడిగాడు. అయ్యో, మీకింకా తెలీదా బాబు, ఆయనకి ఈ మధ్యన కళ్ళు పోయాయి, అందుకే మనశ్శాంతి కోసం ఇలా వచ్చారు అని చెప్పాడు చలమయ్య. అదిరిపడ్డాడు మహర్షి. సిరిచందన భర్త ఒక అంధుడా?
అతనికి హృదయమంతా నొక్కి పెట్టినట్లు అదోలా అయిపోయింది. ఎందుకు పనికిరాని గడ్డి పరకని సైతం మంచు ముక్క కడుగుతుంది, కటిక చీకటిని సైతం వెన్నెల ముక్క వెలుగుతో నింపుతుంది. అభిమానవతి అయిన సిరిచందన లాంటి స్త్రీమూర్తికి ఇంతటి శిక్ష వేసే హక్కు ఆ భగవంతుడికెక్కడిది అనుకున్నాడు. రాలబోతున్న అశ్రుకణాలు కనుకొలకల్లోనే నిలిచిపోతూ తెరచాపలా తెరని అడ్డుగా వేశాయి. చెమ్మగిల్లిన కళ్ళల్లోంచి అస్పష్టంగా ఆ దంపతుల ఆకారాలు తన వైపుకు నడిచి రావటం కనిపించింది. కళ్ళల్లో నలక పడ్డట్టు ఓ కారణం సృష్టించుకొని అతడు కళ్ళు తుడుచుకున్నాడు. తుడుచుకుంటూ తలెత్తి చూసేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవటం కనిపించింది. ఇంకా అక్కడ ఉండి చేయవలసిన పనులేమీ లేనట్లు అతను గెస్ట్ హౌస్ వైపు బయలుదేరాడు. సాయంత్రం 5 అయింది. గెస్ట్ హౌస్కి దూరంగా ఉన్న రాతి బెంచి మీద అతను కూర్చున్నాడు. సిరిచందన ఆమె భర్త బయటికి రాలేదు. మధ్యాహ్నం చలమయ్యే లోపలికి వెళ్ళి వారికి భోజనం ఏర్పాట్లు చేశాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. తానే ప్రశ్నించుకున్నాడు. నిన్నటి వరకు మనసును ఊపేసిన కోరిక ఇప్పుడు అర్ధరహితంగా కనపడుతోంది. ఇలా చూడడంలో మనసులో ఏమోలో చిన్న ఆశ కూడా ఉంది. ఆమెకు వివాహం జరగకుండా ఉండుంటే తను మరింత సంతోషంగా ఉండేవాడా? సమాధానం లేని ప్రశ్నలు, అర్థం లేని సమాధానాలు. అతను లేచి చలమయ్యతో అరగంటలో వస్తానని చెప్పి మార్కెట్కి వెళ్ళాడు. అక్కడి నుంచి వర్మకు ఫోన్ చేశాడు. అట్నుంచి వర్మ గొంతు వినగానే సిరిచందన కనపడింది అన్నాడు. అట్నుంచి వర్మ ఎగ్జైటింగ్గా కనపడిందా, ఎక్కడా అని అడిగాడు. నేను పనిచేసే గెస్ట్ హౌస్ ఓనర్ కూతురే సిరిచందన. భర్తతో కలిసి ఇక్కడికి వచ్చింది. మై గాడ్, ఆమెకు వివాహం జరిగిపోయిందా? మహర్షి సన్నగా నవ్వాడు. ఆమెకు వివాహం జరగకపోవటం అనేది ఇక్కడ అప్రస్తుతం కదా వర్మ. నేను ఊహించలేదనుకో, కానీ తర్వాత ఆలోచిస్తే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత లేదనిపించింది. ఇంతకీ ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే, నువ్వక్కడ ఇంకా ఆ అమ్మాయి అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటావేమో, అది అనవసరం అని చెప్పడం కోసం. ఫోన్లే, వెతకపోయిన తీగ కాలికి తగిలిందిగా. నేను ఈ సాయంత్రమే బయలుదేరి వచ్చేద్దామనుకుంటున్నాను. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు వర్మ. అవును, ఇక్కడ నేనుండి చేసేదేముంది? తనని చూడాలనుకున్నాను, చూశాను. కానీ ఇక్కడికి వస్తే ప్రమాదం మహర్షి. ఏం ప్రమాదం? పోలీసుల నుంచేగా. నేను వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఎంత కష్టపడి ఇన్ని ప్రయత్నాలు చేసింది చివరికి సరెండర్ అయిపోవటానికా? మరేం చేయమంటావు? ఆ గెస్ట్ హౌస్ బయట వరండాలో కూర్చుని లోపల ఆ దంపతులు ఎలా ఉన్నారో ఊహించుకుంటూ కాలం గడపమంటావా? లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకుని గడ్డాలు పెంచుకుంటూ హిమాలయ పర్వతాలకు వెళ్ళమంటావా? లేదు వర్మ, ఆ 2 పనులు నేను చేయలేను. దీనికన్నా జైలుకి తిరిగి వెళ్ళడమే నాకు సంతోషాన్ని ఇస్తుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు వర్మ. నీ ఇష్టం అన్నాడు. మహర్షి ఫోన్ పెట్టేసి తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చాడు. అతని మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తను చెయ్యాలనుకున్న పని చేసేశాడు. కోరిక తీరింది. ఇప్పుడు చావు కూడా తనని భయపెట్టడం లేదు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తి ఇక లేదు. అలా ఆలోచిస్తూ గెస్ట్ హౌస్కు వచ్చేసరికి బయట లాన్లో అదే సిమెంటు బల్ల మీద సిరిచందన కూర్చొని ఉంది. అతన్ని చూసి, రామహర్షి, నువ్వెక్కడికో బయటకు వెళ్ళావని చలమయ్య చెప్పాడు అంది. ఈ లోపులో చలమయ్య గార్డెన్ చైర్ తీసుకొచ్చి అక్కడ వేశాడు. కూర్చో అంది. మీరిక్కడ కూర్చోండి, నేను చెప్టా మీద కూర్చుంటాను అన్నాడు. నాన్ సెన్స్ అంది సిరిచందన. మీరు ఏమిటి, మనం ఒకే క్లాసులో కలిసి చదువుకుంటున్నప్పుడు ఇలాగే గౌరవించుకునేవాళ్ళమా? పర్వాలేదులే, రా కూర్చో అంది. అతను ఇబ్బందిగా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె ఇంకా ఆ విషయాన్ని పొడిగించకుండా తనే వెళ్ళి చైర్లో కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు? మన క్లాస్మేట్స్ ఎవరన్నా కనపడుతూ ఉంటారా అని అడిగింది. సుశీల దుబాయ్లో ఉంది, అంతవరకే తెలుసు. అవునట, నాకు తెలిసింది. కానీ అడ్రస్ లేదు. నీ క్లోజ్ ఫ్రెండ్ వర్మ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. అన్నట్టు అడగటం మర్చిపోయాను, అంత చదువుకుని ఎంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకు వచ్చావు నువ్వు అందామె. అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే చాలనిపించింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. నష్టం వచ్చిందంటూ కంపెనీ మూసేశారు. మరొకటి దొరికే వరకు ఖాళీగా ఉండటం దేనికి అని. అదిగాక నాకు ఈ పరిసరాలంటే చాలా ఇష్టం. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోలేదా? అతను ఒక్క క్షణం తడబడ్డాడు. ఏం చెప్పాలి? భార్యని హత్య చేసినట్లు చెప్పాలా? ఆ నేరానికి ఉరిశిక్ష పడినట్టు చెప్పాలా? తనని చూడడం కోసం జైలు నుంచి తప్పించుకున్నానని చెప్పాలా? తప్పించుకు వచ్చి నా భార్య ప్రియుణ్ణి హోటల్ పైనుంచి తోసేశానని చెప్పాలా? ఏం చెప్పాలి?
అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని సిరిచందన నవ్వుతూ, ఓ మంచి అమ్మాయిని చూసి నేనే చేసేస్తానులే అన్నట్లు, అమ్మాయి ఎర్రగా సన్నగా ఉండాలా, లేక తెల్లగా బొద్దుగా ఉండాలా, లేక నల్లగా కళగా ఉండాలా అంది చిలిపిగా. ఆమెలో సహజమైన చిలిపితనం కాలేజీ రోజులను గుర్తుకు తెస్తూ ఉండగా అతను నిర్లిప్తత తాత్కాలికంగా పక్కకు పెట్టి, ఊహు అలా ఏమీ వద్దు, పొట్టిగా అస్థిపంజరంలా చామన్ ఛాయగా ఉండాలి అన్నాడు. ఆమె పక్కున నవ్వింది. అతడు ఆ నవ్వును అపురూపంగా చూసుకున్నాడు. అతడు తననే పరిశీలనగా చూడటం చూసి నవ్వు ఆపి, ఏమిటలా కొత్తగా చూస్తున్నావు అంది. ఇంకా నువ్వు అప్పటి సిరిచందనలాగానే ఉన్నావు, అసలు ఏమీ మార్పు లేదు నీలో అన్నాడు. ఆమె మొహం గంభీరంగా మారిపోయింది. మొహంలో నవ్వు మాయమైంది. అతను తడబడుతూ ఐఎమ్ సారీ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ తలెత్తి దేనికి అంది. పొద్దున్నే తెలిసింది మీ వారికి. అతడు వాక్యం పూర్తి చేయలేకపోయాడు. అర్థమైనట్లు చిన్నగా నవ్వి, బాధపడి ప్రయోజనం ఏముంది, జరగాల్సింది జరిగిపోయింది అంది. గుర్తు చేసి బాధ పెట్టానా? నోనో, ఇందులో నువ్వు కొత్తగా బాధ పెట్టేదేం లేదు. అతడు ఆ సంభాషణ మారుస్తున్నట్లు, ఈ రోజు నుంచి మీ ప్రోగ్రామ్స్ ఏమిటో, ఏ ఏ స్థలాలకు వెళ్లాలో ముందుగా చెబితే నేను ఎప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆమె భర్త గుడ్డివాడని తెలిసిన తర్వాత అతనికి ఇప్పుడు తనేం ఉద్యోగం చేయాలో కొద్దిగా అర్థమైంది. ఎక్కువగా బయట తిరగాలని కూడా అనుకోలేదు. ఒకవేళ ఆయన్ని ఎక్కడికన్నా బయటకు తీసుకువెళ్ళినా కూడా అక్కడ తనకు చూపు లేదన్న విషయం గుర్తు చేసుకుని బాధపడతారు. అందుకే ఉదయం సమయాల్లో మాత్రం అలా బయటకు తీసుకెళ్తే చాలు. ఆమె గొంతులో తొణకిసలాడిన ఆ కొద్ది నిర్లిప్తతే అతని హృదయాన్ని ముళ్ళుతో పొడిచినట్లుగా బాధపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. 5 నిమిషాల క్రితమే తను రేపు తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈమెతో ఇలా మాట్లాడానేమిటి? ప్రేమించిన వ్యక్తి ఎదురుగా ఉండగా మనసుకి మెదడుకి సంబంధం తెగిపోతుందంటే ఇదేనేమో. ఆమె లేచి, ఆయన తయారయ్యారేమో చూస్తాను, వెళదామంటే అలా కొండల చివరి వరకు వెళ్ళొద్దాం, కారు రెడీగా ఉంచు అన్నట్లు నీకు డ్రైవింగ్ వచ్చు కదూ అంది. మహర్షి నవ్వి, మీ నాన్నగారు నాకిక్కడ ఉద్యోగం ఇచ్చిందే డ్రైవర్గా అన్నాడు. ఆమె కూడా చిరునవ్వుతో తల పంకించి అక్కడి నుండి కదిలి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. అతను సిగరెట్ తీసి వెలిగించాడు. మొన్నటి వరకు అతనికి సిగరెట్ అలవాటు లేదు. మొదటి రోజున కాలేజీలో ర్యాగింగ్ చేసినట్టుగానే కొత్త ఖైదీని జైల్లో ఇబ్బంది పెట్టడం మామూలే. అలవాటు లేదని తెలిసి కూడా తోటి ఖైదీలు బలవంతంగా సిగరెట్ అతని నోట్లో పెట్టి పొగ ఊదమన్నారు. అతడు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే పడి నవ్వారు. అదోలాంటి మత్తు అతన్ని ఆవరించింది. ఆ మత్తు తర్వాత బాగున్నట్లు అనిపించింది. ఆ తర్వాత అతడు దానికి అలవాటు పడ్డాడు. మొదట్లో రోజుకు ఒక్కటి మాత్రమే తాగేవాడు. బాధ ఎక్కువయ్యే కొద్దీ, జ్ఞాపకాలు చుట్టుముట్టే కొద్దీ రాను రాను సంఖ్య పెరిగింది. ఇప్పుడు అతను కనీసం రోజుకు 1 ప్యాకెట్ సిగరెట్లు తాగుతాడు. అయిపోయిన సిగరెట్ని దూరంగా విసిరేసి అతడు చలమయ్య ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పళ్ళు, కాఫీ ఫ్లాస్క్ కారులో పెట్టించాడు. కారు షెడ్లో నుంచి తీసి పోర్టికో దగ్గర నిలిపాడు. 10 నిమిషాల తర్వాత లోపలి గది తలుపు తీసిన శబ్దం వినిపించి అటెన్షన్లోకి వచ్చాడు. లోపల నుంచి భార్యాభర్తల సంభాషణ వినిపిస్తోంది. ఎక్కడికి వెళదాం ఇప్పుడు అని అడుగుతున్న భర్త. మీ ఇష్టం, మీరెక్కడికంటే అక్కడికే అంటోంది సిరిచందన. వాళ్ళు సింహద్వారం వైపు వస్తున్నట్లు మాటలు దగ్గరగా వినిపించసాగాయి. టైం ఎంతైంది? 5:30 చెబుతోంది సిరిచందన. మహర్షి కారు వెనకాల తలుపు తెరచి పట్టుకున్నాడు. సింహద్వారం నుంచి సిరిచందన భర్త బయటకొచ్చాడు. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో అతని మొహం పచ్చగా మెరుస్తోంది. అతను మరో 2 అడుగులు వేసి మెట్లు దిగి కారు వైపు రాసాగాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అతని మొహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మెల్లిమెల్లిగా మబ్బు చెదిరి చాటునున్న చంద్రుడు స్పష్టమవుతున్నట్లు మహర్షి మనసు పొరల్లోంచి ఒక నిజం బయటకొచ్చి దేదీప్యమైన వెలుగుతో అతన్ని దగ్ధం చేస్తున్నట్లు అనిపించింది. అతడు నిటారుగా అయ్యాడు. హృదయంలో ఎక్కడో పిడుగుపడింది. వెనువెంటనే వేల విస్ఫోటనాలు, విశ్వం తల్లకిందులైన భావన. అతను స్తబ్దుడై నిశ్చేష్టుడై వేల అణువులుగా విడిపోయాడు. శూన్యంగా మిగిలిపోయాడు. మహర్షి, మీట్ మై హస్బెండ్ రవితేజ, ఐపీఎస్. సిరిచందన పరిచయం చేస్తోంది. తన భార్య ప్రియుడు రవి, తన ప్రియురాలి భర్త రవితేజ. ఎవరినైతే తను హోటల్ బాల్కనీలోంచి తోసేశాడో ఆ వ్యక్తి, ఎవరినైతే గతమంతా మర్చిపోయి తను ఆరాధించాలనుకున్నాడో ఆ శ్రీవాణి ప్రియుడు రవి. ఇప్పుడేం చెయ్యాలి తను? అతని మానసిక స్థితి అతనికే అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో తను ద్వేషించే ఏకైక వ్యక్తి, ఈ ప్రపంచంలో తను ప్రాణం కన్నా అధికంగా ప్రేమించే ఏకైక
వ్యక్తి ప్రాణ విభుడు. విధి నాటకం అంటే ఇదేనేమో. బద్దలైన అగ్నిపర్వతం పొంగుకొస్తున్న లావా నుంచి పరుగెడుతుంటే ఎదురుగా ఉప్పెనొచ్చి ముంచెత్తిన ఫీలింగ్. మనసులోని సంచలనాన్నంతా కళ్ళ వెనకాల దాచుకుంటూ అతడు మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. సిరిచందన అతని కోసం కారు మరోవైపు డోరు తెరవబోయింది. కారులో వద్దులే, ఇద్దరం నడిచి వెళదాం అన్నాడు రవితేజ. సరే మీ ఇష్టం అంటూ అప్పుడే గుర్తొచ్చిన దానిలాగా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, తను నా క్లాస్మేట్ మహర్షి అంది పరిచయం చేస్తున్నట్లు. రవితేజ చెయ్యి ముందుకు చాచి మీ గురించి పొద్దునే సిరి చెప్పింది అన్నాడు. మహర్షి ఆ చెయ్యి అందుకొని కరచాలనం చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ సార్ అన్నాడు. తోసిన శరీరాన్నే తిరిగి తాకటం అతనికి ఏదోలా అనిపించింది. ఈ చెయ్యే తన భార్య భుజాల చుట్టూ పాములా పెనవేసుకొని ఉంది అన్న ఆలోచన అతనికి గగుర్పాటు కలిగించింది. మనం వెళదామా అంది సిరిచందన. ష్యూర్ అన్నాడు రవి. వాళ్ళిద్దరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని నడవసాగారు. మహర్షి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి అతను నిద్ర పట్టక అటూ ఇటూ దొరలసాగాడు. అప్పటికి అతడు అక్కడ చేరి 2 రోజులైంది. ఆ రోజు సాయంత్రం వారు ముగ్గురు కారులో అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి వెళ్లారు. తిరిగి వస్తుంటే మధ్యలో కొండ మలుపులో కారు ఆపమంది సిరిచందన. మహర్షి కారు దిగి రవితేజ కూర్చున్న వైపు డోరు తెరచి పట్టుకుని దిగండి అన్నాడు. రవితేజ దిగాక అటుపక్క నుంచి సిరిచందన దగ్గరకొచ్చి అలా నడుస్తారా అంది. నడుస్తాను, నడిపించడానికి నువ్వున్నావుగా అన్నాడు రవి. ఆమె భర్త చేతిని పట్టుకుని ఆ పరిసరాలు అందానికి మరిమరచి అప్రయత్నంగా అబ్బా ఎంత బాగుంది ఇక్కడ అంది. రవి చిన్నగా నవ్వటానికి ప్రయత్నిస్తూ నాకు కూడా ఎంతో బాగుంది, పోతే వాతావరణం తాలూకు చల్లదనం ఒక్కటే తెలుస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా కళ్ళొచ్చి ఈ ప్రకృతిని చూడగలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట అక్కడున్న ఇద్దరి గుండెల్లోనూ చెరో విధంగా గుచ్చుకుంది. పరోక్షంగా కారణమైంది తనే అని సిరిచందన, ప్రత్యక్షంగా తన వల్లే జరిగినందుకు మహర్షి. ఇద్దరూ విలవిల్లాడిపోయారు. రవితేజ ఆ వాతావరణాన్ని తేలికపరచటానికా అన్నట్లు ఇలా చెయ్యి పట్టుకుని నీతో కలిసి సప్తపదులు కాకుండా శతపదులు నడవాలని ఉందో అన్నాడు. ఆ మాట ఆమెలోని పశ్చాత్తాప భావాన్ని పక్కకి నెట్టివేసి మొహంలోకి చిరునవ్వు తెప్పించింది. ఇదంతా గుర్తొచ్చి ఇక నిద్ర పట్టదని నిశ్చయించుకొని అతను లేచి శాలువా కప్పుకొని బయటికి నడిచాడు. సముద్ర మట్టానికి బాగా ఎత్తుగా ఉండటం వల్ల చలి ఎక్కువగా ఉంది. అతను బయటికి రాగానే శీతల పవనాలు అతన్ని చుట్టుముట్టాయి. అతనికి మాత్రం ఆ చలి తెలియడం లేదు. రస్లీఫియా పుష్పం మాత్రం అతడి బాధని అర్థం చేసుకున్నట్లు సానుభూతితో చూస్తోంది. అతడు వచ్చి బయట తోటలో కూర్చున్నాడు. గెస్ట్ హౌస్ ముందున్న మెర్క్యూరీ లైట్ కాంతి అతని మొహానికి ఒకవైపున పడుతోంది, మరోవైపు చీకటి. అతని మనసులాగే వెలుగు నీడల మిశ్రమం అతని మొహం మీద ప్రతిబింబిస్తోంది. గెస్ట్ హౌస్ చుట్టూ కాపలాగా తిరుగుతున్న చలమయ్య అటువైపుకు వచ్చేసరికి అక్కడ కూర్చొని ఉన్న మహర్షి కనిపించాడు. అతన్ని చూసి ఆశ్చర్యంగా ఏంటి బాబుగారు ఇక్కడ కూర్చున్నారు అని అడిగాడు. ఏం లేదు తాత, నిద్ర రావడం లేదు అన్నాడు తను. భలేవారే, అందుకని మంచులో కూర్చుంటారా? పెద్ద చలేం కాదులే తాత, ఈ కొండల మీద మంచు సంగతి మీకు తెలియదు బాబు. చలి లేనట్లే ఉంటుంది, కానీ తలకి పట్టేసిందంటే మాత్రం ఓ పట్టాన వదలదు, జ్వరంలోకి దింపుతుంది. ఈ చలి కూడా మనుషుల్లాంటిదేనన్నమాట అనుకున్నాడు మనసులో. తన ఆలోచన తనకే నవ్వొచ్చింది. మరి నువ్వెలా తిరుగుతున్నావు తాత? మాకేంటి బాబు, ఇక్కడే పుట్టి పెరిగినోళ్ళం, అలవాటైపోయింది. పర్వాలేదులే, నాకిక్కడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తోంది. చలమయ్య కూడా అతనికి ఎదురుగా గడ్డిలో కూర్చుంటూ కొత్త స్థలం కదా, అందుకే నిద్ర పెట్టి ఉండదు బాబు అన్నాడు. అంత చదువుకుని కూడా ఏమాత్రం అధికారం చూపించకుండా తనతో పాటు ఒక నౌకర్లాగే నమ్రతగా ప్రవర్తిస్తూ ఉండటంతో మహర్షి మీద అభిమానం పెరిగింది చలమయ్యకి. అతనికి ఎందుకో రవితేజ మొదటి చూపులో నచ్చలేదు. దానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు. అమ్మగారు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారో అర్థం కాలేదు. చలమయ్య కొంచెంసేపు మౌనంగా కూర్చుని తరువాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఏంటో చిన్నమ్మగారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతూ ఉంది అన్నాడు. సిరిచందన ప్రసక్తి వచ్చేసరికి మహర్షి నెమ్మదిగా తల తిప్పి చూశాడు. చలమయ్య కొనసాగించాడు. ఎంత అల్లరి చేసేవారని, ఆ అమ్మగారు వచ్చారంటే ఈ ఇంటికే పెళ్లి సంబరం వచ్చినంత అడావుడిగా ఉండేది. అలాంటిది ఎట్టా సిక్కిపోయిందో. అతడు మౌనంగా కాస్త దూరంలో ఉన్న యూకలిప్టస్ చెట్టును గమనిస్తూ కూర్చున్నాడు. చలమయ్య గొంతులో తొణికిసలాడే విషాదాన్ని తాను కూడా గమనించినట్లు సానుభూతిగా చూస్తున్నాయా చెట్లు.
ఉండుండి ఏదో గుర్తుకు వచ్చినట్లు చలమయ్య అతనికి దగ్గరగా కూర్చుని ఏదో రహస్యం చెప్తున్నట్లు, బాబుగారు మీరు అమ్మగారి స్నేహితులంట కదా, ఆ అమ్మ భర్త కళ్ళు చక్కబడాలంటే నేను మాట చెప్తాను వింటారా? చప్పున మహర్షి అతని వైపు తిరిగాడు. అతను చెప్పబోయేదేమిటో మొదట్లో ఒక అనుమానం వచ్చింది. కానీ ఆ అమాయకమైన నౌకరికి ఏ చెడు ఆలోచన ఆపాదించలేక, చెప్పు తాత, సిరిచందన నా ఆప్తమిత్రురాలు, తన జీవితం చక్కబడుతుందంటే మనం ఏమైనా చెయ్యొచ్చు అన్నాడు. ఏం లేదు బాబు, ఇక్కడికి దగ్గరలో కోయపల్లి ఉంది. అక్కడ రామరాజు దొర అనే పల్లె నాయకుడు ఉంటాడు. ఆయన ఇంతకుముందు చాలామందికి నయం చేశాడు. అంతెందుకు, నాకోసారి పక్షవాతం వచ్చి కుడికాలు కుడి చెయ్యి పడిపోతే ఆయనే వచ్చి ఏదో పసరు 3 రోజుల పాటు రాయమని ఇచ్చెళ్ళాడు. అది రాయగానే 3వ రోజు కల్లా మళ్ళీ మామూలు మనిషినైపోయాను. మహర్షి గాఢంగా నిట్టూర్చాడు. అతనికి నమ్మకం లేదు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి, విషజ్వరం తగిలిన వాళ్ళకి నయం చేయడం వేరు. ఈ తూర్పు కొండల్లో ఇలాంటి కోయేవాళ్ళు చాలామంది ఉన్నారని వినికిడి. కానీ గుడ్డివారికి చూపు తెప్పించటం వేరు. అందులోనూ మెదడుకు దెబ్బ తగిలి ఆప్టిక్ నర్వ్ పాడై పెద్ద పెద్ద డాక్టర్లే పెదవి విరిచిన కేసులో మూలికల ద్వారా నయం చేయటం అసాధ్యం. కానీ ఏమో ఏ పుట్టలో ఏ పాముందో. అతను చలమయ్యతో ఫలితం ఉంటుందంటావా తాత అని అడిగాడు. నిజమే బాబుగారు, ఆయన పుట్టు గుడ్డు వాళ్ళను కూడా నయం చేశాడని చెప్పుకుంటారు అన్నాడు చలమయ్య. మహర్షిలో ఆలోచన ప్రారంభమైంది. రేపు ఉదయమే అక్కడికి వెళ్దామని చందన గారికి చెప్తాను తాత, నాకు ఆ కోయపల్లి ఎటు వెళ్లాలో చెప్పు అన్నాడు. చలమయ్య చెప్పబోతూ ఉండగా లోపల నుంచి కెవ్వుమని కేక వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. లేచి గెస్ట్ హౌస్ వైపు వెళ్లబోతూ ఉండగా లోపల నుంచి సిరిచందన కేకలు వినిపించసాగాయి. అక్కడ నిశ్శబ్దంలో అవి భయంకరంగా వినిపించసాగాయి. సర్దార్ అబ్బాస్ అలీఖాన్ తన ఎదురుగా కూర్చున్న ఇద్దరి వైపు కన్నార్పకుండా సాలోచనగా చూశాడు. స్మగ్లర్స్ గ్యాంగ్లో అలీఖాన్ గురించి తెలియని వారంటూ ఉండరు. గోల్డ్ స్మగ్లింగ్లో అతనిది అందెవేసిన చెయ్యి. అయితే ఆ రవితేజకి మీరు హోటల్లో ఉన్నట్లు ఎలా తెలిసిందో ఊహించలేమంటారు అన్నాడు సర్దార్. అతనికి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. వాళ్ళల్లో ఒకడు ఇబ్రహీం, రెండవ వాడి పేరు శాస్త్రి. కొంచెం నిశ్శబ్దం తర్వాత శాస్త్రి కదలి, సాబ్, ఆ పోలీస్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చే టైంకి అక్కడ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయని ఊహించలేదనుకుంటాను అన్నాడు. సర్దార్ అతని వైపు తీక్షణంగా చూస్తూ ఎందుకలా అనిపించింది అని అడిగాడు. అతడు పోలీసు డ్రెస్లో లేడు, మఫ్టీలో. మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చుగా. కాదు సాబ్ అన్నాడు ఇబ్రహీం. అతను లోపలికి వచ్చాక మమ్మల్ని బెదిరించి మంచం కింద ఉన్న గోల్డ్ బిస్కెట్స్ చూసిన తర్వాత అప్పుడు కమిషనర్కి ఫోన్ చేశాడు. అక్కడి నుంచి కమిషనర్ కూడా ఆశ్చర్యపోయాడు. దాన్ని బట్టి పోలీసులకి ఈ విషయం తెలియదని, ఇదంతా ముందనుకున్నట్లుగా జరిగిన వ్యవహారం కాదని అనిపిస్తోంది. సర్దార్ సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల యాస్ట్రేలో వేస్తూ, రవితేజ మీద మీరు ఫ్లవర్ వాజ్ విసరగానే బయటికి పరిగెత్తామన్నారు కదా. ఇద్దరూ తలూపారు. ఇబ్రహీం చెప్పాడు, అవును, నేను పై అంతస్తు మీదకి పారిపోయాను. శాస్త్రి కిందికి పరిగెత్తాడు. రవితేజ నన్ను ఫాలో అవుతూ పైకొచ్చాడు. అక్కడ ఇంకెవరో వ్యక్తి ఉన్నాడు. అతను రవితేజను కిందికి తోసేశాడు. నేను గబగబా కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకట్లో సురక్షితమైన స్థలానికి చేరుకున్నాను. సర్దార్ ఇబ్రహీం దగ్గరకు వచ్చి చెయ్యి చాచి బలంగా అతని చెంప మీద కొట్టాడు. అన్ని లక్షలు విలువైన బంగారు బిస్కెట్లు రూమ్లో పెట్టుకుని పరిగెత్తింది చాలక సురక్షితమైన స్థలానికి చేరుకున్నానని చెప్తావా అన్నాడు కోపంగా. ఇబ్రహీం మాట్లాడలేదు. సర్దార్కి ఎదురు చెబితే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. శాస్త్రి తన కుర్చీలో కొద్దిగా కదిలి సాబ్ అన్నాడు. ఏమిటో చెప్పమన్నట్లుగా సర్దార్ అతని వైపు కళ్ళెగరేశాడు. నేను కిందికి పరిగెత్తి మొక్కల వెనకాల దాక్కున్నాను. నా వెనకాల రవితేజ రాలేదు. అతను ఇబ్రహీంను వెంటాడుతూ పైకెళ్ళాడనుకుంటూ ఉండగా పైనుంచి రవితేజ శవంలా కింద పడిపోయాడు. ఇబ్రహీం తోసి ఉంటాడు అనుకున్నాను. జనమంతా రవితేజ చుట్టూ మూగి ఉండగా నేను తిరిగి రూమ్కి వెళ్ళాను. అయితే అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ అవటం వల్ల తలుపు తాళం పడిపోయింది. దాని తాళం చెవి లోపలే ఉండిపోయింది. నాకేం చేయాలో తోచలేదు. ఈ లోపల కమిషనర్ పోలీసులతో సహా రావటం చూసి అక్కడే క్యారిడర్లో దాక్కుండిపోయాను. రవితేజని అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత కమిషనర్ హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తాళం చెవి తీసుకుని తలుపు తెరచి లోపలికి ప్రవేశించాడు. అతనితో పాటు బ్రీఫ్ కేసులు బయటికి రాలేదు. ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకు కనపడడం ప్రమాదమని చీకట్లోనే ఉండిపోయాను. అందరూ వెళ్ళిపోయాక నేను తిరిగి మన స్థావరానికి వచ్చేశాను.
పోలీసులు ఆ గది సీల్ వేసి ఉంచారని, మా వేలిముద్రల కోసం తరువాత వస్తారని నేను అనుకున్నాను. కానీ మరుసటి రోజు పేపర్లో ఈ వార్త ఏమీ పడలేదు. అసలు గోల్డ్ బిస్కెట్స్ ఆ గదిలో దొరికిన సంగతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయలేదు. అంటే మిగతా వాక్యం సర్దార్ పూర్తి చేశాడు. అంటే పోలీస్ కమిషనరే తర్వాత వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ బ్రీఫ్ కేసులు తన సొంతానికి తీసుకోపోయాడంటవా? కరెక్ట్ అన్నట్లు ఇద్దరూ తాలూపారు. ఇబ్రహీం సిగరెట్ని యాస్ట్రేలో నలిపేస్తూ ఈ విషయాన్ని మొట్టమొదటిసారి చూసిన రవితేజ పై అంతస్తు నుంచి పడిపోయి చచ్చిపోయి ఉంటాడని భావించి కమిషనర్ అశ్వత్థామ ఆ బంగారం సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు రవితేజ బతికి ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చెయ్యాలి. కానీ సాబ్, ఇంతకాలం అవి ఎందుకు స్వాధీనపరచలేదని పై అధికారులు ప్రశ్నిస్తారని కమిషనర్ భయపడుతూ ఉండవచ్చు. అటువంటప్పుడు రవితేజ కమిషనర్ కుమ్మక్కై ఉండాలి. ఇద్దరూ చెరిసగం బంగారం తీసుకుందామని ఒక అగ్రిమెంట్కు వచ్చి ఉండాలి. మనం బంగారం తిరిగి పొందాలంటే ఆ కమిషనర్ని బెదిరించాలి అన్నాడు. కష్టం. ఆ కమిషనర్ చుట్టూ సెక్యూరిటీ చాలా ఉంటుంది. సులభమైన పద్ధతి రవితేజను బెదిరించడం. అతన్ని చంపైనా సరే మనం తిరిగి మన బంగారాన్ని సంపాదించాలి. అసలు ఆ బంగారం సూట్ కేసులు ఎక్కడున్నాయో తెలియాలంటే ముందు రవితేజను పట్టుకోవాలి. అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో, ఏ హాస్పిటల్ ఉన్నాడో కనుక్కోండి. అతను హాస్పిటల్లో లేడు సాబ్, ఆ విషయం నేను కనుక్కున్నాను అన్నాడు శాస్త్రి. అతను శాశ్వతంగా అంధుడయ్యాడట. భార్యతో కలిసి హనీమూన్కి వెళ్ళాడట. సర్దార్ బిగ్గరగా నవ్వాడు. కళ్ళు పోయినోడికి హనీమూనా? సరే, మన పని మరీ సులువవుతుంది. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కనుక్కోండి అంటూ ఆ మీటింగ్ ముగిసినట్లుగా కుర్చీలోంచి లేచాడు. గెస్ట్ హౌస్లో నుంచి కేక వినపడగానే మహర్షి రాతి చప్టా మీద నుంచి లేచి జువ్వలా పరిగెత్తాడు. చలమయ్య అతన్ని అనుసరించాడు. తలుపు లోపల గడియ వేసి ఉంది. దబదబా వాటిని బాదాడు మహర్షి. 2 నిమిషాల తర్వాత కానీ అవి తెరుచుకోలేదు. సిరిచందన నైటీలో ఉంది. మనిషి వణికిపోతూ ఉంది. బెడ్రూమ్ వైపు చూపిస్తూ పాము పాము అంది. ఆమెని పక్కకు తోసి మహర్షి లోపలికి పరిగెత్తాడు. బయటికి రావడం కోసం రవితేజ తడుముకుంటూ తలుపు వరకు వచ్చాడు. అతని చేతులు పట్టుకుని బయటికి లాగాడు మహర్షి. సిరిచందన భర్త దగ్గరకు వచ్చి అతనికి ఏ ప్రమాదమూ జరగలేదని నిశ్చయించుకోవటం కోసం అన్నట్లుగా ఒళ్ళంతా తడిమి చూసింది. ఈ లోపులో మహర్షి బెడ్రూంలోకి అడుగు పెట్టబోయాడు. మహి, జాగ్రత్త, లోపల పాము అంది. వాళ్ళు కాలేజీలో చదువుకునే రోజుల్లో పూర్తి పేర్లతో పిలుచుకోవటం ఎప్పుడూ అలవాట్లేదు. మహర్షిని అందరూ మహి అనేవారు. ఆ క్షణం అతడు పనిచేసేవాడని ఆమె మర్చిపోయింది. మహర్షి జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు. ఎక్కడా పాము జాడ కనపడలేదు. బాత్రూమ్ తలుపు వేసి ఉంది. అతడు గదంతా పరిశీలిస్తూ మోకాళ్ల మీద వంగి కిందికి చూశాడు. మంచం కింద కనపడింది. అయితే అది పాము కాదు. ఎప్పుడో కిటికీకి కట్టిన పాత కర్టెన్ తాలూకు తాడు ముక్క. క్రితం రోజు వర్షానికి తడిసి చీకిపోయింది. గాలికి అది ఊడి ఆమె మీద పడి ఉంటుంది. ఒక్కసారిగా అది ఒంటికి తగలడంతో ఆమె దాన్ని విదిలించి పాము అని భ్రమపడి ఉంటుంది. మహర్షి దాన్ని బయటకు తీసి హాల్లోకి వచ్చాడు. హాల్లో సిరిచందన ఇంకా భయపడుతూనే నుంచొని ఉంది. మహర్షి నవ్వుతూ, ఈ తాడును చూసి మీరు పాము అనుకుని భయపడి ఉంటారు అంటూ తను అనుకున్నది చెప్పాడు. రవితేజ బిగ్గరగా నవ్వాడు. సిరిచందన కూడా విషయం అర్థం చేసుకుని సిగ్గుపడింది. కానీ భయం పోలేదు. తన చర్యకి తనే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. రవితేజ మహర్షితో, నువ్వు ఈ హాల్లోనే పడుకో అంటూ తను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. మహర్షి చలమయ్యతో కలిసి గెస్ట్ హౌస్ బయటకు వచ్చాడు. చలమయ్య తన పాక వైపు వెళ్ళిపోయాడు. మహర్షి తన అవుట్ హౌస్కు వెళ్ళి పక్క బట్టలు తీసుకుని గెస్ట్ హౌస్ వైపు రాసాగాడు. ఈ లోపులో బెడ్రూమ్లో రవితేజ సిరిచందనని ఆట పట్టించసాగాడు. ఐపీఎస్ ఆఫీసర్ని ఐడెంటిటీ కార్డు చూపించమని దబాయించడం కాదు, తాడు మొక్కో పామో తెలుసుకోకుండా హడావిడి చేసి అక్షరాల ఆడదాని అనిపించావు అంటూ. సిరిచందన చిరుకోపంతో, సర్లేండి, చీకట్లో మీ మీద ఏమైనా పడితే అప్పుడు తెలుస్తుంది అంది. చీకట్లో ఏమిటి, నాకు పగలైనా రాత్రైనా చీకటేగా అన్నాడు రవితేజ. ఆమె మొహంలో నవ్వు మాయమైంది. మీరు మాటి మాటికి ఇలా ఆ విషయం గుర్తు చేస్తే నాకు బాధగా ఉంటుంది అంది. ఐఎమ్ సారీ. ఆమె ఆ టాపిక్ చేంజ్ చేస్తూ, నేను స్నానం చేసి వస్తాను అంది. ఇంత అర్ధరాత్రి స్నానమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, లేకపోతే భయంతో నిద్ర పట్టదు అంటూ టవల్ తీసుకుని బాత్రూంకి వెళ్ళిపోయింది. రవితేజ బెడ్రూమ్ తలుపు లోపల గడియ వేశాడు.
అతనికి ప్రతి రాత్రి ఒక నిద్రపట్టని రాత్రిలాగే ఉండాలని నుదుట రాసిపెట్టి ఉంది కాబోలు. జైల్లో ఉండగా సిరిచందన గురించిన ఆలోచనలతో, సిరిను చూశాక ఆమె భర్త అందుడవ్వటానికి తానే కారణమన్న వ్యతతో, ఇప్పుడు గత రాత్రి. ఎవరి జీవితంలోనైనా అలాంటి సంఘటన జరుగుతుందా? మిణుగురు పురుగుల్లా మనసులో తిరుగుతున్నాయి. అతడు తనని తాను సమీక్షించుకోవడం ప్రారంభించాడు. బయటకొచ్చి రాతి చప్టా మీద కూర్చున్నాడు. అక్కడి వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది. మహర్షి మనసులో ఆలోచనలు తుఫాను సమయంలో సముద్రపు అలల్లాగా కొట్టుకుంటున్నాయి. జైల్లో ఉండగా అక్కడ చదివిన వివేకానందుడి సూక్తులు గుర్తుకొచ్చాయి. మానవులంతా అజ్ఞానంతో సుఖమే పరమావధి అనుకోవటం వల్ల లోకంలో తాము అనుభవించే దుఃఖాలన్నింటికీ అది మూలమవుతోంది. మనుషుల్లోని కామ క్రోధాది మనోభావాలన్నీ వారి మనసు నుండే వెలువడుతున్నాయి. ఎవరైతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకే విధంగా ఉండగలడో అతడే గొప్పవాడు అని వివేకానందుడు చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్నా, ఆ రాత్రి హోటల్ పై అంతస్తు మీద రవిని చూసిన క్షణికోద్రేకంలో హత్య చేయబోయాడు. మళ్ళీ ఈరోజు సిరిచందనం చూశాక ఆ పుస్తకంలో వాక్యాలు, ఏది స్వార్థపరమో అదే అధర్మం, అవినీతి స్వార్థరహితమైనదేదో అదే ధర్మమా, నీతి అని పదే పదే అనుకోసాగాడు. అతడికి భర్తృహరి కూడా గుర్తొచ్చాడు. స్త్రీని ప్రశంసిస్తూ శృంగార శతకం రాసిన భర్తృహరే తర్వాత విషయ పరిత్యాగ విడంబనంలో వైరాగ్య శతకం కూడా రాశాడు. అతడి మనసు ఇప్పుడు ఒక అద్దంలా సత్యాసత్యాల మధ్య రేఖని సరిగ్గా విడదీసినట్లు కనిపిస్తోంది. గాజుల యొక్క, వడ్డాణం యొక్క, కాళ్ల అందెల యొక్క శబ్దాల చేత మనస్సుని డోలలూగించగలిగిన స్త్రీ చూపులకి మగవాడు ప్రేమలో పడకుండా ఉండగలడు అని ప్రశంసించాడు భర్తృహరి. విల్లుని అటూ ఇటూ తిప్పుతూ బాణములు పరంపరగా వేసి రాక్షసుల్ని సంహరించగల ఇంద్రుడు కూడా తమ కనుపాపల్ని అటూ ఇటూ తిప్పే స్త్రీల యొక్క చూపులకు దాసోహమనటమే మోహం. అటువంటి మోహం నుంచి బయటపడినవాడు వేదాంతి అవుతాడు. ఇప్పుడు అతనికి అనుభవించాలనే కోరిక అడుగంటింది. కోరిక అనే సరస్సులో అభిలాష అనేది కెరటం, అనురాగం అనేది మొసలి, సందేహం అనేది చేప, అజ్ఞానం అనేది సుడి. మనుషులు అవమానాల్ని, భయాల్ని, అపాయాల్ని ఓదార్చుకుంటారు. కానీ అది నిస్సహాయత వల్ల తప్ప మునుల వలె మనస్సును జయించటం చేత కాదు. ఎదుర్కొనే శక్తి లేక, మరో గతి లేక ఓర్చుకున్నట్లు కనపడతారు తప్ప నిరంతరం బాధపడుతూనే ఉంటారు. సుఖాలను వదులుకుంటారు. కానీ అది ఋషుల వలె వేదాంతం చేత కాదు. సర్వసంగ పరిత్యాగి అయిన వేదాంతి ఈ విధంగా అనుకుంటాడు. అడవులలో, కొండలలో, నదులలో, తిరగరాని ప్రదేశాలలో తిరిగి విసిగాను. ఏమాత్రం లాభం కలగలేదు. నిష్ఫలమైన జీవితాన్ని గడిపాను. కాకి వలె ప్రపంచమంతా తిరిగాను. ఇలా తిరుగుతున్న కొద్దీ నా పాపము, వ్యధ ఎక్కువవుతున్నదే తప్ప తగ్గడం లేదు కదా. మోహాన్ని ఓడించటం రెండు రకాలు. మాంసపు ముద్దలైన స్తనములను బంగారపు కొండలని, కఫము నిండిన మొహము చంద్రబింబమని, మూత్రావసక్తమైన జఘన స్థలం ఏనుగు కుంభస్థలమని భ్రమింపక వాస్తవాన్ని గ్రహించి ఒకప్పటి తన మోహాన్ని వైరాగ్యంగా మార్చుకోవటం ఒక పద్ధతి. స్త్రీని స్త్రీగానే చూస్తూ పూర్వపు శృంగార భావనని అలాగే ఉంచుకుంటూ తను మాత్రం ఆ మోహం నుంచి బయటపడటం రెండో పద్ధతి. భోగభాగ్యాలన్నీ అనుభవించి ఒక స్థాయి చేరుకుని జీవిత కర్మల పట్ల ఏవగింపు ఏర్పరచుకొని చాలామంది వేదాంతులయ్యారు. కానీ ఇప్పుడు మహర్షి అవేమీ అనుభవించకుండానే తనని తాను తర్కించు ఆత్మవిమర్శ చేసుకుని నిజంగా మహర్షి అయ్యాడు. తను చేసిన తప్పును సరిదిద్దుకోవటం కోసం అతడు మనసులోనే శపథం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఉరికంబం వెంటనే వెళ్ళి ఎక్కాలన్న కోరిక లేదు. తన కళ్ళ ముందు తాను చేసిన పాపఫలం తిరిగి మామూలు మనిషి అయి తను ప్రేమించిన స్త్రీ సుఖంగా ఉన్నట్లు కనపడితే తప్ప ఈ అశాంతి పోయేటట్లు లేదు. ఆమె భర్త నీచుడై ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో నీచులు కానివారు ఎవరు? అవసరంతో అవకాశం వచ్చినప్పుడు ప్రతి మనిషి తన లోపల నుంచి మరో మనిషిని బయటకు తీస్తాడు. తన ప్రియురాలి భర్త కూడా దానికి అతీతుడేమీ కాదు. అతడు మోసం చేసిన మాట నిజమే, మోసపోయింది తన భార్య అన్నమాట కూడా యథార్థమే. కానీ ఈ విషయాలన్నీ తాను బయట ప్రపంచానికి చెప్పకపోతే జరిగే నష్టమేమీ లేదు. సిరిచందనకి భవిష్యత్తులో ఇవేమీ తెలిసే అవకాశం కూడా లేదు. ఏమో, ఇప్పుడు రవితేజ పూర్తిగా మారిపోయాడేమో. సిరిచందన లాంటి భార్య దొరికిన తర్వాత ఏ పురుషుడైనా మారక తప్పదు. అటువంటప్పుడు తను ఈ విషయాలన్నీ తవ్వి తీసి
చెప్పి ఆమె మనసు పాడు చేయటం దేనికి? భార్యగా భవిష్యత్తులో ఆమె ఆనందించబోయే సుఖ సంతోషాల్ని కాలరాసే హక్కు తనకేముంది? తను ఉరికమ్మం ఎక్కటానికి అతనే కారణమై ఉండవచ్చు, కానీ తనకి అపకారం చేసిన వాడికి ఉపకారం చేయటమేగా మానవ ధర్మం. మహర్షి వేదాంతం చదువుకోలేదు, వేదాలు ఉపనిషత్తులు చదువుకోలేదు. మహా చదివితే వేమన శతకాలు, భర్తృహరి సుభాషితాలు చదివి ఉంటాడు. కానీ తనని తాను ప్రక్షాళించుకోవడానికి, తనలో నుంచి తాను బయటపడి ఆత్మవిమర్శ చేసుకుని పునీతుడవ్వడానికి వేదాలు ఉపనిషత్తులే చదవనవసరం లేదు. జ్ఞానానికి మొదటి మెట్లైన సుభాషితాలు శతకాలు చాలు. ఆ విధంగా ఆలోచించిన మహర్షి ఇప్పుడు వేదన నుంచి బయటపడ్డాడు. భయం కూడా అతని మనసులోంచి తొలగిపోయింది. ఇప్పుడు అతని మనసులో నిలిచి ఉన్నది కర్తవ్యం మాత్రమే. తన చేతులతో అంధుడైన రవితేజని తిరిగి మామూలు వ్యక్తిని చేసి సిరిచందనకు అప్పగించి ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణం సాగిస్తే సరిపోతుంది అన్న భావం ఒక్కటే ఇప్పుడు అతనిలో బలీయంగా మిగిలిపోయింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.